మాటిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. కాసేపు దేవుని వాక్యాన్ని మనందరం కలిసి ధ్యానం చేద్దామా? మిమ్మల్ని అడిగాను, మనందరం కలిసి వాక్యం ధ్యానం చేద్దామా? మరి మీ సెల్ ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టడమో స్విచ్ ఆఫ్ చేయటమో చేశారా? నా వైపు చూస్తూ చక్కగా వింటూ దేవుని వాక్యంతో ఏకీభవించాలి. తమ్ముడు సునీలు మాట్లాడుతూ ఒక అగ్ని వంటి వాక్యం రావాలి అని ప్రకటించారు. నేనేం దానికి వ్యతిరేకం కాదు, కానీ ఎందుకో ఈ పూట దేవుడు తేనె వంటి మాట ఇచ్చారు. ఈ పూటకి కాల్చే అగ్నిగా కాకుండా కన్నులను వెలిగించే మెరిపించే తేనె లాంటి ఒక మాట ప్రభువు అనుగ్రహించారు. 30 దినాల ఈ కూడికలో ఇది మొదటి కూడిక కదా. ఈ కూడికలలో ప్రభు చేయబోతున్న కార్యాలకు సంబంధించి ఒక పరిచయంగా ఈ సందేశం ఉంటుంది. ఈ సందేశాన్ని మీరు బాగా మనసులో పెట్టుకుంటే 30 రోజుల్లో దేవుడు ఏది మాట్లాడుతున్నా, అవును కదా దేవుడు మొదటి రోజునే చెప్పాడు అనిపిస్తుంది. కనుక ఈ పూట కాస్త తేనె అట్ట టచ్ చేసినట్టు ఉంటుంది కూటం అంతే. అంటే నేటి హోటల్ తిండికి అలవాటు పడ్డ కాలం భాషలో చెప్పాలంటే ఈ స్టార్టర్స్ అనమాట. రేపటి నుంచో మెయిన్ కోర్స్ ఉంటుంది. ఊరక స్టార్టర్ తిని మీ ఆకలిని పెంచుకోండి. ఐ ట్రై మై బెస్ట్ టు ఎంకరేజ్ ద ఎపిటైట్ సో దట్ యూ కెన్ ఎంజాయ్ ఫ్రమ్ టుమారో. ఈనాటి ధ్యానం కొరకై జగమెరిగిన ఒక వచనం నిర్గమకాండం 3వ అధ్యాయం. ఉపవాస కూటాలని తెలిసి ఇర్మియాని తెచ్చారా. కూటంలో ఇర్మియా ప్రారంభించాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచి తిని, పనులలో తమ్మును కనిపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడునగాక. హల్లెలూయా. చక్కగా నా వైపు చూస్తూ దేవుని మాటలు వింటున్న వారు చేతులెత్తి ఓ మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అంశం ఏమిటంటే, మనల్ని చూచుచున్న దేవుడు అనండి. ఆమేన్. ఈ లోకములో ఎందరో మహానుభావులు, శక్తి కలిగిన వారు, మహాత్మ్యములు కలిగిన వారు ఉన్నారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుని వలె మన మూలుగులు వినే దేవుడు కానీ, మన బాధలు చూచే దేవుడు కానీ, మన కన్నీరు చూచే దేవుడు కానీ, విడిపించడానికి నడిపించడానికి దిగి వచ్చే దేవుడు కానీ మరొకరు లేరు అని చెప్పడం ఏమాత్రం అతిశయం కాదు. ఈరోజు నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరు? నిన్ను చూచే దేవుడు, నీ మొరను వినే దేవుడు, నిన్ను విడిపించడానికి దిగి వచ్చే దేవుడు. ఆమేన్. ఏదైనా సిద్ధపరచబడిన వేదిక మీదకి ఘనులు ఎవరైనా దిగి వస్తారు. కానీ తన ప్రజలను సంరక్షించడానికి, కాపాడడానికి ఈ దేవుడు ఏకంగా అగ్ని కుండములో కూడా దిగి వచ్చిన దేవుడు. నీ కొరకు ఎక్కడికైనా వస్తాడు ఆయన.
ఓ రేగి చెట్టు కింద నిరాశతో పడి ఉంటే దిగి రాలేదా? ఓ గుహలో ఇక చాలు అని ఏడుస్తుంటే దిగి రాలేదా? ఓ అభాగ్యుడు ఎరుకో త్రోవలో దొంగల చేతికి చిక్కి సర్వమును కోల్పోయి తీవ్రంగా కొట్టబడి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుండగా అతడు పడి ఉన్న చోటికి రాలేదా? ఈ రోజున నేను ప్రకటిస్తున్న దేవుడు నీ స్థితిగతులను చూస్తున్న దేవుడని. ఆయన 7 కన్నుల లోకమంతటా సంచారము చేసే కనులని దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరి దృష్టిలో పడాలని, ఎవరి కంట్లో పడాలని, ఎవరి ప్రాపకం కోసం, ఎవరి అనుగ్రహం కోసం నువ్వు ఎన్ని పాటలు పడ్డావో ఈ రోజు దాకా. ఈరోజు నీకు ఒక సువార్తను ప్రకటిస్తున్నాను. నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కనుదృష్టి నీ మీద పడితే చాలు, నీకు మరొకరెవరి ప్రాపకం కోసం ప్రాకులాడాల్సిన పరిస్థితి రాదు. కీర్తనాకారుడు గానాలాపన చేస్తూ ఆయన చూస్తే చాలు ప్రజలు దీవించబడ్డారనే సందేశాన్ని వినిపించాడు. అభాగ్యురాలిగా, దిక్కులేనిదిగా, ఎడారిని బడి వెళ్ళిపోతున్నటువంటి హాగరు దేవుని ఏమని పేరు పెట్టుకుని తెలుసా? చూచుచున్న దేవుడు అని దేవునికి పేరు పెట్టుకుంది. అబ్రహాము గుడారాన్ని వదిలిపెట్టి శారమ చేతిలో బాధపడటం కన్నా ఈ ఎడారిలో చావడం మేలన్నట్లుగా, ఇదే కష్టం, ఇదే పని ఎక్కడ చేసుకున్నా బతకొచ్చు అన్నట్లుగా వెళ్ళిపోతోంది. దేవుడు వచ్చి ఒక మనిషిని పంపి ఆ ప్రయాణం అడ్డుకోవచ్చు, ఓ ఆటంకాన్ని కల్పించి ప్రయాణం సాగకుండా చేయొచ్చు, ఓ క్రూర మృగాన్ని అడ్డు రప్పించి వెనక్కి మళ్ళించేలా చేయొచ్చు, ఓ సేవకున్నో పనివాడినో ప్రవక్తనో పంపొచ్చు, చివరికి ఒక దేవదూతని పంపైనా ఆపొచ్చు. కానీ ఒక పని మనిషి కోసం, అది కూడా ఒక బానిస కోసం, కష్టాలు తప్ప, బాధ్యతలు తప్ప, హక్కులేమి లేని ఒక బానిస కోసం ఆకాశాన్ని వదిలి దిగి వచ్చి ఆమె మార్గమును అడ్డుపడి, బిడ్డ ఈ త్రోవ కరెక్ట్ కాదు, నువ్వు చాలా నష్టపోతావు, చిక్కులు పడతావు అని ఆమెను క్షేమ స్థలానికి తిరిగి పంపినటువంటి అద్భుతమైన దేవుడు. డబ్బున్న వారి పక్షంగా, మేధావుల పక్షంగా, సంపన్నుల పక్షంగా, గొప్పవారి పక్షంగా ఎవడైనా వస్తాడు. కానీ అసలు బొత్తిగా హక్కులలో బానిస కోసం, ఇన్నేళ్ల పనికి కష్టానికి ఒక నీళ్ల తిత్తిని చంకలో పెట్టి పంపించేసినటువంటి అన్యాయించబడ్డ వ్యక్తి కోసం ఒక సేవకుని పంపినా, ప్రవక్తని పంపినా, ఆటంకాన్ని కల్పించినా గొప్పదే. కానీ పరలోకపు దూతను కూడా కాదు, కేవలం నేరుగా యేసు ప్రభువే దిగి వచ్చి ఆ బిడ్డను దర్శించడం ఈ దేవుని ప్రేమకు నిదర్శనం. ఈ రాత్రి సభలో ఉన్నావా? ప్రపంచంలో ఏ మూలను కూర్చున్న లైవ్లో జాయిన్ అయ్యే వాక్యాన్ని వింటున్నావా? దేవుని చేత సెలవు పొందిన సేవకునిగా ఈ రాత్రి నీకు ఒక మాటను ప్రకటిస్తున్నాను. నీ ఉన్న స్థితిని ఆయన చూస్తున్నాడు, నీ పరిస్థితిని ఆయన గమనిస్తున్నాడు. చోద్యం చూసే రకం కాదు ఆయన. ఆయన నీ కొరకు దిగి వస్తాడు. నువ్వు వెళుతున్న మార్గం ప్రమాదకరమైనది అయితే దాన్ని అడ్డుకుంటాడు. ఎక్కడికి పోవాలో అర్థం కాకపోతే నీ క్షేమ స్థలాలను నీకు చూపించి నడిపిస్తాడు. ఈ కార్యాలన్నీ కూడా ఈ దినమే ప్రారంభించి ఈ ప్రతిష్ఠిత ఉపవాస పండుగలలో సంపూర్ణం చేయాలని ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏకీభవించిన వారందరూ ఆమేనండి. హల్లెలూయా. అభ్యంతరం లేకపోతే చెప్పండి గట్టిగా, హల్లెలూయా.
ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు శ్రద్ధగా మీరు ఆలోచన చేయాలి. నేను ప్రకటిస్తున్నటువంటి మాట ఈ మొదటి పూట ముందే చెప్పనేది అగ్ని వంటి మాట కాదు, ఒక తేనె వంటి మాట. ఒక చుక్క మీ నాలుకకు తగలగానే కన్నులు మెరిసి అలౌకికమైనటువంటి ఆత్మానందము కలిగి ఒక నూతన ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపడానికి ఉద్దేశించి దేవుడు ఈ మాట నీకు తెలియజేస్తున్నాడు. దేవుడు చూచే దేవుడు అనండి గట్టిగా. అయితే ఎవరిని చూస్తాడు, ఏం చేస్తే చూస్తాడు అనే కాస్త సమాచారాన్ని మీకు ఇవ్వడానికి ప్రభు నన్ను సిద్ధపరిచారు. పరిశుద్ధ గ్రంథాలు కలిగిన వారు ఓసారి మీ పరిశుద్ధ గ్రంథాల్లోంచి ఆదికాండం 29వ అధ్యాయం, ఆదికాండం 29వ అధ్యాయం 31వ వచనాన్ని చూడండి. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. చూడండి, ఆమె ప్రార్థనను చూసి, ఆమె భక్తిని చూసి, ఆమె సమర్పణను చూసి, ఆమె వైరాగ్యమును చూసి, ఆమె ప్రతిష్టను చూసి, ఇలాంటి పదాలు ఏం పెట్టినా కరెక్టే కదా, తప్పేం కాదు కదా. భక్తులు ఇంకా ఆ వచనం నుంచి బయటపడలేదా? తెగ చదివేస్తున్నారు, చదివి చాలా కాలం అయిపోయింది. అది తలలు పైకెత్తి నా వైపు చూస్తూ వినండి. చదివేటప్పుడు చెప్పేటప్పుడు మౌనం నశించునుగాక, అందరి నోర్లు తెరవబడునుగాక. పోన్లే చెప్పండి గట్టిగా. చెప్పేటప్పుడు ఏం చేయాలా? ఎటువంటి ఎలాగైనా అలా ప్రార్థన 1:12 చదువుకు అక్కడ ఏమనుంది? నాతో మాటలాడుచున్న వాని వైపు తిరిగి. అది పద్ధతి, బైబిల్లో ఉన్న క్రమం. ఏదో మా లోకంలాగా నీదంటూ ఒక లోకంలో ఉండిపోతే అవ్వదు కదా, చూస్తూ వినాలి. చెప్పండి, ఎలా వినాలి? నేను కనిపెట్టిన సూత్రమా బైబిల్లో ఉందా? మాట్లాడుచున్న వాని వైపు తిరిగితే నాకు ఇలాంటి ప్రత్యక్షత కలిగిందని యోహాను సాక్ష్యం ఇచ్చాడు. 1:12 ప్రార్థన గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేనా? ఇంకా గట్టిగా ఉందా? ఓపిక ఏమన్నా? హల్లెలూయా. బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మీరు చూస్తే అక్కడ ఏమంటాడంటే, దేవుడు లేయాను ఏమి చూసి కనికరించాడట, ఏమి చూసి జ్ఞాపకం చేసుకున్నాడు, ఏమి చూసి ఆమెను ఆశీర్వదించాడు అంటే, ఆమె ద్వేషింపబడుటను చూసి, అయ్యో పాపం, అన్యాయంగా ద్వేషించబడుతుంది, అన్యాయంగా బాధింపబడుతుంది. ఇంతగా ద్వేషించబడటానికి ఆమె కుట్రపూరితంగా ఏం ప్రవర్తించలేదే, విద్వేషపూరితమైన ప్రవర్తన కలిగి లేదే, తనకు సంబంధం లేకుండా జరిగిపోయిన కార్యక్రమాలు కదా. తానే కుట్ర పన్ని మోసపూరితంగా వ్యవహరించిన నైజం కాదు కదా. ఆ మాత్రానికి బిడ్డను ఎందుకంత ద్వేషించాలి అని ఆమె ప్రార్థనను బట్టో, సమర్పణను బట్టో, ప్రతిష్టను బట్టో, భక్తిని బట్టో, వైరాగ్యాన్ని బట్టో, ఇలాంటి విలువైన కారణాలు బట్టి దేవుడు ఆమెను చూచెను అంటే అది సహజంగానే ఉంటుంది. కానీ ఈరోజు నీ జ్ఞాపకం చేస్తున్నాను, నీవు ద్వేషించబడుటను బట్టి దేవుడు నీ వైపు చూస్తున్నాడట. ఈ మాటలు వింటున్న నీవు కొత్తగా ప్రభువులోకి వచ్చిన వ్యక్తివైనా, చాలా కాలంగా భక్తి చేస్తున్న విశ్వాసివైనా, ఒకవేళ సేవకుడివైనా, ఇప్పటికే బహుబలంగా వాడబడుతున్న స్థాయిలోని వాడివైనా, నీవైనా నేనైనా మన దేవుని గురించి ఒక విశేషం తెలుసుకోవాలి. ఆయన ఎంత గొప్పడు తెలుసా, ఎంత ప్రేమగలవాడు తెలుసా. ఈ సమాజంలో దూషింపబడుతూ, ద్వేషింపబడుతూ, బాధింపబడుతున్న అనేక మంది న్యాయము చేయవలసిన అధికారుల వద్దకు వెళ్ళి అర్జీలు పెట్టుకొని, ఏమండి చెప్పులు అరిగిపోయేలా తిరుగుతున్న వారి వైపు తిరిగి చూడటానికి దిక్కులేని కాలంలో బ్రతుకుతున్నాం. కానీ ఎవ్వడికి చెప్పకుండా గదిలో పడి ఏడుస్తుంటే, నీవు ద్వేషించబడుటను బట్టి నిన్ను చూస్తున్న ఒక దేవుడు ఉన్నాడు. ఆయన పేరు నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. మంచిగా స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. ఇంకా 30 రోజుల పాటు మేము స్తోత్రాలు చెప్పాల్సి ఉంది, అన్నీ ఇవ్వాలి చెప్తే ఓపిక తగ్గిపోదన్నట్టుగా ఉంది వ్యవహారం. ఖర్చు పెడితే తరిగిపోయే శక్తి కాదు నాయన. స్తుతిస్తున్న కొలది, ఆరాధిస్తున్న కొలది నూతన బలమును దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. బిడ్డలారా,
ఆ మాట కూడా బైబిల్లో ఉంది. 84వ కీర్తనలో వారు నానాటికి బలాభివృద్ధి నుంచి ప్రయాణం చేస్తారని ఉంది. ప్రయాణం చేసినా కొద్ది ఎవరికైనా బలం అభివృద్ధి అవుద్దా? మీ అయ్యగారిని అడగండి, నిరంతరం సభలకు ప్రయాణాలు చేస్తుంటారుగా. ప్రయాణం చేసి ఇక్కడి నుంచి వారు విశాఖపట్నమో రావట్లేదులేండి, వస్తే బాగుండు. అంత దూరం ప్రయాణం చేశారనుకోండి, ప్రయాణం చేసినందున వారికి బలం పెరుగుద్దా? ఉన్నది తగ్గపోతే సరే, విమానంలో వచ్చినా బలం పెరగదుగా. నువ్వు భూమి మీద ఏ ప్రయాణం చేసినా బలము పెరగదు. కానీ ఐగుప్తును వదిలి సియోనుకు ప్రయాణం చేస్తున్న వాడికి ప్రయాణం చేస్తున్న కొద్ది బలం పెరిగిపోద్దంట. వారు నానాటికి బలాభివృద్ధి పొందుచు ప్రయాణం చేస్తారు. ఈ ప్రపంచంలో ఎక్కడ జరగని అద్భుతమైన కార్యం అది. దేవుని వైపుకి, సియోను వైపుకి, పారమార్థిక గురి వైపుకి, ఉన్నతమైనటువంటి అనుభవాలకి నువ్వు ప్రయాణం చేస్తున్న కొద్ది నూతన బలం వస్తుంది. తరిగిపోయే బలం కాదు. నేను ఎప్పుడు మా సంఘంలో ఈ మాట అంటుంటాను సరదాగా, నీ బలం బిర్యానీ వల్ల వచ్చింది అయితే తొందరగా పోయింది. నీ బలం దేవుని వల్ల కలిగింది అయితే అది కరిగిపోయే బలం కాదు, అది నిత్యముండు బలం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఎందుచేత చెప్పమని దేవుడు నన్ను ఒత్తిడి చేస్తున్నాడు నాకు తెలియదు. మీరు చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పాస్టర్ల, విశ్వాసులు నాకు తెలియదు. కానీ నువ్వు ఒకవేళ నిష్కారణంగా ద్వేషించబడుతూ ఉంటే, అన్యాయంగా బాధింపబడుతూ ఉంటే, నిష్కారణంగా అయ్యో భయంకరమైనటువంటి వేదన గురి చేయబడుతూ ఉంటే, ఇదిగో లేయాను చూసిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వారు బాధింపబడుటను, ద్వేషింపబడుటను చూచి తనను జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈ ఉపవాస ప్రతిష్ఠిత పండుగల్లో నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. కారణం నువ్వేదో ఇచ్చావు, నువ్వేదో తెచ్చావు, నువ్వేదో చేస్తావని కాదు దేవుని వెళ్ళారా. ఒక మాట గుర్తుపెట్టుకోండి, నీవు ద్వేషించబడుటను బట్టే నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ వైపు చూస్తున్న దేవుడు ఒకడున్నాడు. ఆయన పేరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కుటుంబంలోనా, సమాజంలోనా, ఇరుగు పొరుగు వారా, ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చోట, సేవకుల, కారణమో వ్యక్తో ఎవరైనా కానీ నువ్వు ద్వేషింపబడితే నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ వైపు చూస్తున్న ఒక దేవుడు ఉన్నాడని నేను మీకు మనవి చేస్తున్నాను. బైబిల్లోని దేవుడు, నేను ఆరాధించే దేవుడు చాలా విలక్షణమైన వాడు, విశిష్టమైన వాడు. ఎవరైనా ఆశను అర్హతగా ఎంపిక చేసే వ్యక్తి ప్రపంచంలో కనబడతాడా? ఆశను అర్హతగా. మీకు అర్థం కావాలంటే, ఇదేదో నేను విచిత్రమైన భాష మాట్లాడగా నా ముఖం చూస్తున్నాను. స్వచ్ఛమైన తెలుగులో చెప్పాను. ఆశను అర్హతగా ఎవడైనా ఎంపిక చేస్తాడంటే అది మెనే టెక్కిళ్ళు అన్నట్టు చూశారు నన్ను. స్వచ్ఛమైన తెలుగులో చెప్పా. సరే, మీకు అర్థం కావడానికి ఉదాహరణ అంటాను. నాకు ఐఏఎస్ అవ్వాలని ఆశగా ఉంది కాబట్టి నాకు ఇస్తారా? మీ మౌనం నశించునుగాక. అందరికి వందనాలు. ఏం చెప్పావు తండ్రి? ఎవరు మాట్లాడతలా? చెప్పండి. నేను కంపెనీ సీఈఓగా వర్క్ చేయాలన్నది నాకు ఇస్తాడా? అసలు ఎవడైనా వాడు అర్హత లేకపోయినా, యోగ్యత లేకపోయినా వాడు ఆశించాడు కాబట్టి ఇవన్నీ ఇస్తాడు. అసలు అర్థం ఉంది? అసలు ఆశపడ్డాకని అర్హత ఉండాలి రే అని కోప్పడే పెద్ద మనుషులు గొప్పలు తెప్పలు ఉన్నారు భూమి మీద. ఈ దినాన ఒక మాట నీకు జ్ఞాపకం చేస్తున్నాను. 107వ కీర్తనలో రాయబడ్డ వచనాలు మీకు గుర్తు చేస్తున్నాను, చదవక్కర్లేదు. కానీ వారు ఒక నివాసపురము చేరున్నట్లుగా ఆయన వారిని చక్కని త్రోవలో నడిపించెను అంటూ రాస్తూ, ఎలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచాడు. వారిని ఐగుప్తును విడిపించి, దాస్యగృహం నుండి తప్పించి, ఎడారి మార్గాల్లో నడిపించి, కొండలు దాటించి వారు ఒక చక్కని నివాసపురము చేరినట్లుగా నడిపించాడంట. ఇంత కార్యం వాళ్ళకి ఎందుకు చేశావి అంటే, ఆశపడ్డారా అంటే, ఆశపడితే ఇచ్చేసేవాడు ఎవడు ఉంటాడు భూమి మీద? అర్హత ఉండాలి కదా. ఈరోజు నేను ప్రకటిస్తున్న దేవుని ప్రేమ మానవ జ్ఞానానికి మించిందని ఎందుకు చెప్తున్నానంటే, ఏ అర్హత లేకపోయినా పోన్లే నా బిడ్డ ఆశపడ్డాడు, పాపమాడు కోరుకున్నాడు, ఇచ్చేద్దాం అని ఆశనే అర్హతగా ఎంచి ఒక వరమును ఇవ్వగలిగిన దేవుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన పేరు నేను ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఏమాత్రం చప్పట్లు కాకుండా మంచిగా కొట్టచ్చుగా. ఆశను అర్హతగా ఎంచే దేవుడు ఎక్కడ ఉంటాడండి? ఒకవేళ ఇలా అనుకుందాం, ఇన్ని ఆశీర్వాదాలు, ఇంత శ్రేష్టమైన యోగ్యత, ఇంత కృప ఆ జెఫన్యాకి ఎందుకు ఇచ్చావా నువ్వు?
అని దేవదూతలందరూ కట్టకట్టుకుని యేసు దగ్గరికి వెళ్తే మాట ఆశపడ్డాడు రా పోనే అని సింపుల్గా తెగొట్టేస్తాడంట. అందుకనే రాజబాబాయ్ గారి పాట గుంచుకొని వందల ప్రసంగాల్లో ప్రస్తావించుంటాను. ఆయన 60 సంవత్సరాల వయసులో రాసిన ప్రేమ గీతం, ప్రణయ గీతం, అది గుండెలో దాగి ఉన్న ప్రేమనే అన్నమాట. లేదు పాడలేను నాన్న, పాడలేను, పాడబుద్ధిగా కాదు కానీ, ఎందుకంటే ఆయన పాట రాస్తూ అంటాడు, నన్ను ఎందుకు ప్రేమించినావో అనే కారణాలు అడిగి 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 విసిగిపోయిన దేవుడు ఎన్నిటికైనా జవాబు చెబుతున్నాడంట. నన్ను ఎందుకు ప్రేమించావంటే దానికి మాత్రం జవాబు చెప్పట్లేదంట. ఏవేవో ప్రార్థన చేస్తే వెంటనే ఆన్సర్ వస్తుందంట. నన్ను ఎందుకు ప్రేమించావయ్యా అని అడిగితే దానికి మాత్రం మాట్లాడలేదంట. లాస్ట్లో రాస్తాడు, నన్ను ఎందుకు ప్రేమించావు అని అడిగినా చెప్పట్లేదు, నిన్ను అడిగేవారు లేరనేగా అని ముగించాడు. ఈ మాట ఒక రాత్రిలో నిద్రపోనేవారు నన్ను పిచ్చి పట్టింది. ఏం రాశాడు ఈ పెద్ద మనిషి, ఏం అర్థం చేసుకున్నాడు దేవుని ప్రేమని? అంటే దేవుని కన్నా పైవారు ఎవరైనా ఉండి జెఫనీ లాంటి యూజ్లెస్ ఫెలోని ప్రేమించుకోడు, వేస్ట్ ఫెలో, హోప్లెస్ ఫెలో అని చెప్పేవాడు ఎవడైనా ఉండుంటే ఆ ప్రేమ నాకు దక్కేది కాదు. ఆయనకన్నా పైన ఇంకెవడు లేడు కాబట్టి, ఆయన అడిగేవో లేడు కాబట్టి, నా సొమ్ము నాకు నచ్చినోడికి ఇస్తాను, నువ్వు ఎవడివరా అన్నాడు చూడు మత్తయి 20లో. ఆ ఫార్ములాలో నన్ను ప్రేమించాడు. ఇంకెవరు గురించి అని చెప్పడానికి నాకు లైసెన్స్ లేదు, నా బతుకు నేను చెప్పా. మీకు కూడా అన్వయం అయితే ఒక స్తోత్రం చెప్పండి యేసయ్యకి. నేను ఇన్ని ఉదాహరణలు ఎందుకు చెబుతానంటే దేవుని బిడ్డలారా, ఒక అర్హతను బట్టి, యోగ్యతను బట్టి ప్రేమిస్తే, దీవిస్తే ఎవడైనా చేయొచ్చు ఆ పని. కావని కేవలం ఆశపడ్డందుకే అర్హతగా దాన్ని భావిస్తే దేవునికి స్తోత్రం కలుగుని గాక. ద్వేషింపబడుటను బట్టే వారి జీవితాలు జ్ఞాపకం చేసుకుంటే, అన్యాయం అయిపోయారు కాబట్టి వారి జీవితాలు జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడైనా జరుగుతాయి. నా దేవుడు ఉన్నంతకాలం ఆమె నన్ను గట్టిగా అంటే నా దేవుడు చచ్చిపోతాడని అర్థమా? కాదు, ఆయన నీకు దేవుడు ఉన్నంతకాలం. నువ్వు పట్టించుకోకపోతే, నువ్వు అక్కర్లేదు అనుకుంటే ఇంకేమైనా ఏసు రక్తమే జయం. సౌలు గారికి పెద్ద టెన్షన్ ఏమి లేదు. 3 రోజులు కనిపెట్టాడంట, ప్రార్థన చేశాడంట. స్వరం లేదు, దర్శనం లేదు, ఊర్యం లేదు, తుమ్మెం లేదు, ఏమీ లేదు. ఎన్నిసార్లు చూస్తావు నువ్వు మాట్లాడకపోతే ఆ డబ్బులు పట్టుకెళ్ళి కర్ణపిశాచి దగ్గర కూర్చున్నాడు. దేవుడికి ఇచ్చాడు 3 రోజులు ఛాన్స్. దేవుడు మాట్లాడకపోతే మానాయి, మాకు ఇంకేం సోర్స్ లేదు అనుకున్నావా అని దయ్యం కాడికి పోయి కూర్చున్నాడు. ఇది కూడా రాజబాబు గారి పాటలో నేను అర్థం చేసుకున్నాను. నేనెటు పోగలను దేవా? సౌలు పోగలను, నువ్వు మాట్లాడకపోతే చెప్పు, 3 రోజులు టైం పెడతానా, మాట్లాడతావా లేదంటే వెళ్ళిపోతా. చూస్తారు మీలో బహుశా ఎవరైనా ఒకవేళ ఈ 30 రోజులు వెళ్ళి చూద్దాం, మనం ఏమైనా పని జరిగితే సరే, లేకపోతే మారిపోదాం. ఇంకో సోర్సు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు భూమి మీద. నాకు ఇలాంటి వాళ్ళకైతే ఇంకో దిక్కు లేదు. యేసు ప్రభు మేలు చేస్తే ఆయన పని చేస్తా, మేలు చేయకపోతే ఆయన పాదాల మీద చచ్చిపోతా. ఇంకో అడ్రస్సే లేదు, యేసు రక్తమే చేయను. 10 మంది సుమారు ఆమెను అన్నారు, వాళ్ళని బట్టి నేను సంతోషపడుతున్నాను. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఈ కూడికలలో దేవుని యొక్క ప్రేమను గురించి మీతో మాట్లాడడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చి ప్రభును స్తుతిస్తున్నాను. ఆయన ఎంత గొప్ప దేవుడు తెలుసా? యేసుక్రీస్తు వంశావళి గుర్తుందా మీకు? యేసుక్రీస్తు వంశావళి గుర్తుందా? మత్తయి సువార్త 50వ అధ్యాయం. మరి అటు చూస్తారు, ఏది చెప్పినా ఈడ్చి కొడుతున్న 28. బైబిల్ చింపేస్తున్నాడు ఒకడప్పుడే 50వ అధ్యాయం ఎక్కడుందని. మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు వంశావళిని స్టార్ట్ అయిందిగా ముచ్చట. అందులో అబ్రహాము ఇస్సాకుని కనుడు, ఇస్సాకు యాకోబుని కనును, యాకోబు యూదాని కనును, యూదా లిస్ట్ రావుగా తామారునందు. ఆ పేరు ఎందుకు అసలు అక్కడ? ఎందుకనగా తామారు 40 days ప్రైజ్ చేసింది కనుక. ఎందుకంటే తామారు కొండ మీద రూపాంతరంలో ఉన్నది కనుక. ఏముంది చెప్పుకోవడం, ఒక్కొక్క బేబచ్చని పాయింట్ లేదు ఆమె దగ్గర. ఆమె తప్పు లేకుండా అన్యాయం అయిపోయింది. భర్త చనిపోయాడు, నెక్స్ట్ జరగవలసిన న్యాయం జరగల, అన్యాయం చేయబడింది. పాపం అన్యాయం అయిపోయింది బిడ్డని. ఏదో రకంగా న్యాయం చేయొచ్చు. ఈ భూమి మీద జరిగే న్యాయాల గురించి చెప్పమంటావా? దీనా అని ఒక భక్తురాలికి న్యాయం జరిగిందిగా భూమి మీద. పట్టణం చూస్తానికి వెళ్ళింది, 12 మంది అన్నదమ్ములు ఉన్న సెక్యూరిటీ నాకు అక్కర్లేదు ఉంది. నన్ను నమ్మమా? నా మీద అనుమానమా? నా మీద నిఘా పెడతావా? అన్నయ్యలు రావద్దని చెప్పి నాకు వెనకాల పడి నాన్న మీద కంప్లైంట్ చేసింది. వద్దు బిడ్డ, అన్నయ్యలు ఉంటే నీకే క్షేమం కదా బిడ్డ అంటే ఈ తరం పిల్లలకి నచ్చదండి. వాళ్ళని స్వేచ్ఛగా వదిలేయాలి.
ఏంటి నన్ను ట్రాక్ చేస్తున్నావా? సీసీ కెమెరా ఏర్పాటు చేసావా? ఏంటి డాడీ నేనంటే నమ్మకం లేదా? నువ్వంటే నమ్మకమే, పాపిచ్చి లోకం మీద నమ్మకం లేదు, నీకు బుర్రలేదు. ఎడ చెప్పి సావాలా? ఈ పిల్ల తలకాయ తప్ప నాన్న తలకాయ అర్థమయ్యే సావదుగా. తాను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అన్నాడు అంటే ఎందుకని 4వ కాలు పట్టుకున్నాడు. ఈ కాలు పట్టుకొని ఇది కాలు ఇది పట్టుకొని 1 2 3 అన్నాడు. మరి ఇది ఆడికి చెప్పలేము, ఇక 3గా అంటాడు ఎప్పటికీ. ఈ కాలు ఆల్రెడీ చేతిలో ఉంది. ఈ పిల్ల బ్యాచ్ ఎట్లా ఉంది. అమ్మ ప్రేమ అంటే అనుమానం, నాన్న ప్రేమ అంటే ఏదో ఏలుబడి చేయాలనే దురహంకారం తప్ప, ఆజమాయిషి ఆధిపత్యం కోసం తప్ప, స్వేచ్ఛగా వదలకూడదనే కసి తప్ప ఏమీ లేదు అనే దుష్ట దుర్మార్గ పాపిష్టి ఫీలింగ్ తగలబడింది. వెళ్ళిపోయింది. పట్టణం చూస్తుందండి అమ్మ, చూస్తాకి వెళ్ళిపోయింది. 12 మందిని పక్కన పెట్టింది, దేవుని రానివ్వదు. ఆడెవడో చూశాడు, వేసి రక్తమే చేయకుండా ఘోరం జరిగిపోయింది. కత్తులు గడ్డలు వేసుకొని బ్యాచ్ బయలుదేరారు. సారీ, తప్పు జరిగిపోయింది, నేను న్యాయం చేస్తానండి. ఏం చేస్తామంటే, ఏ పాపిష్టుడైతే మృగంలా విరుచుకుపడ్డాడో, ఏ పాపిష్టుడైతే బలత్కారం చేశాడో, ఏ పాపిష్టుడు ముఖం చూస్తే పేరు చెప్తే ఈ పిల్లల రక్తం మరిగిపోతుందో ఆడికిచ్చి పెళ్లి చేశారు. ఈ ప్రపంచంలో ఇంతకన్నా అద్భుత న్యాయం లేదు, రాదు. ఇలాంటిది ఏమన్నా ఘోరం జరిగితే అందరూ న్యాయం జరగాలి, వీ వాంట్ జస్టిస్ అని रास्ता रोको, जेल भरो, రైలు रोको, सब कुछ करने, बाद में क्या मिलेगा? यही जस्टिस मिलेगा. అప్పుడేమండి, మహిళా మండలి సాధించిన అద్భుత విజయం. బ్యానర్ టైటిల్ పేపర్లో పడపోతే అల్లెళ్ళు ఆడి పేపర్ ఉంటుంది రేపొద్దున. ఏమిరా కనిపిస్తలేమా నీకు? కూటమి ఉల్టా ఇది అడ్డు తిరుగుద్ది. మళ్ళీ నేను చెప్పే సువార్త ఏంటంటే, ఎవడు బలాత్కరించాడో, ఎవడు నాశనం చేశాడో, ఎవడు కుప్ప ముంచాడో, ఎవడు పేరు చెప్తే, ఎవడు ముఖం చూస్తే రక్తం మరిగిపోద్దో ఆయన జీవితాంతం భరించాలి. దీని పేరు న్యాయం. ప్రపంచంలో ఏమన్నా అడుగు, మరి అదే కదా న్యాయం కరెక్ట్గా న్యాయం చేశారు హల్లెలూయా అంటాడు ఎవడైనా. న్యాయం ఇంతకన్నా అద్భుతంగా ఉండదు. మీ అధిపతులు న్యాయమును అనుసరించి తీర్పు తీర్చుతున్నమాట నిజమా అన్నాడు కీర్తనకారుడు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుంది? మీకు దగ్గర వరంగల్ దగ్గర కే సముద్రం ఉంటుంది, ఆ ఊర్లో సముద్రం ఉండదు. ఇక్కడ బెల్లం పిల్ల ఉంది, అందులో బెల్లం ఉండదు. అటుకే న్యాయంలో ఎంత న్యాయం ఎంత? న్యాయంలో న్యాయం ఎంత అండి? ఒక అక్షరం ఆ పెడితే పని అయిపోయాయి. ఈ భూమి మీద ఉన్నాయి సార్ పరిస్థితులు. బైబిల్ గ్రంథంలో ఒక ఉదాహరణ మీకు ఎత్తి చూపించాను నేను. కానీ యేసయ్య అంట, పాప మా బిడ్డకి అన్యాయం జరిగిందని న్యాయం చేయడానికి ఎంత ఇచ్చాడు? ఓ నష్టపరిహారం 10,000. 10 గొర్రెలు 3 ఎడ్లు నష్టపరిహారముగా కట్టాను. కాదు, ఆమెను తన వంశావల్లో చేర్చుకొని తనకు తల్లిగా మార్చుకొని ఈ భూమి మీదకి వచ్చినప్పుడు యేసుప్రభు మీ తల్లుల పేర్లు చెప్పండి అంటే, తామారు గారు మా తల్లి గారు అని అంటే, తామారుకు వచ్చిన గౌరవం భూమి మీద ఎవరికైనా వచ్చిందా? యేసయ్య తల్లిగా నిలబట్టం ఏంటండి? తల్లుల వంశంలో ఆమె పేరు రావటం ఏంటండి? ప్రార్థన జీవితమా, సమర్పణ, వైరాగ్యమా, ఉపేక్ష, సువార్త, పరిచర్య, దేన్ని బట్టి అన్యాయం అయిపోయిందనే. ఈరోజు నేను ప్రకటిస్తున్న దేవుడు ఒక మాట వినండి. ద్వేషింపబడుటను చూచి న్యాయం చేస్తున్న దేవుడు దూషింపబట్టను బట్టి, బాధింపబట్టను బట్టి, అన్యాయం అయిపోవటాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుని కార్యాలు చేసిన దేవుడు. ఈ రాత్రి నా ప్రకటన ఏంటి తెలిసిన? మన దేవుడు చూచే దేవుడు. అనండి అనండి. ఎవరిని ఎవరిని? నువ్వు నిష్కారణంగా దూషించబడుతున్నావా? దారుణంగా దూషించబడుతున్నావా? అన్యాయం చేయబడుతున్నావా? మరొక అర్హత లేకుండా నీ కలిగిన బాధనే అర్హతగా ఎంచి నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ వైపు చూస్తున్న ఒక ప్రేమ గల దేవుడు ఉన్నాడా? ఆయన పేరు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఎవరి వైపు చూస్తున్నాడో, దేవుడు ఎవరిని చూస్తున్నాడంటే ద్వేషింపబడిన వారిని చూస్తున్నాడని నేను మొదటి మాటగా మీకు జ్ఞాపకం చేశాను. రెండవ మాటగా, నువ్వు ద్వేషించబడుతున్నావు కరెక్టే. నెక్స్ట్ ఏం చేయాలి మరి చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజుల గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం. రెండవ రాజులు 20వ అధ్యాయం 4వ వచనం.
యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడవు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆమేన్. ఒకసారి ఏం చూశాడంట? చెప్పాలి చెప్పాలి చెప్పాలి. హల్లెలూయా. ఈ మాటను పనిగట్టుకుని ఎందుకు చదివించానంటే, దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద బాధలు పడేవారు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎన్ని బాధలన్నా పడతారు, కానీ దేవుని సన్నిధిలో మోకాలు పడి ఒక్క కన్నీటి చుక్క ఖర్చు ప్రార్థన చేయరు. మనకే ఉన్నాడు బైబిల్లో, ఎక్లాస్ అని హీరో ఉన్నాడు, యాకోబు గారని. ఈ యాకోబు గారు సాయంకాలం మోకరిస్తే తెల్లవారు కన్నిటికి దారుగా కన్నీరు కార్చి, మోకాలు దిగకుండా చేతులు దించకుండా ప్రార్థన ఆపకుండా కన్నీరు ఆగనివ్వకుండా ప్రార్థన చేసి మగసరిగిరిగిన పోరాడి దేవునిపైన జయము సాధించిన సాక్ష్యాన్ని పొందుకొని ఇశ్రాయేలుగా మారిపోయాడు కదా. మగసిరి కలిగిన పోరాటం అని హోషై ప్రవచిస్తున్నాడు కదా. ఇంత పెద్ద ప్రార్థనా పరుడు ఆ మాత్రం కన్నీరు గాచడానికి 20 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే 20 సంవత్సరాలు సుఖభోగాల్లో ఉన్నాడు కాబట్టి కన్నీటి అనుభవం లేదనుకుందామా? 20 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా బతుకు సుఖం లేదు. పగలు ఎండకెండాడు, రాత్రి మంచుకు తడిసాడు, కన్నులకు నిద్ర దూరం అయిపోయింది. అంతా మోసమే. వివాహంలో మోసం, ఉద్యోగాల్లో మోసం, జీతం ఇచ్చేటప్పుడు మోసం, ప్రతిసారి మోసమే. ఇంతగా మోసపోయినా ఎన్ని బాధలైనా పడతాడు, కానీ ఈ రాత్రి ప్రార్థన చేద్దాం అని బట్టి కనిపిస్తా మనిషికి. చిత్రం తెలుసా? మీరు ఎలా మాట్లాడతారంటే అండి, ప్రార్థనా జీవిత విలువలో ఆ కాలంలో వారికి ఎవరు బోధించి ఉండరు, అందుకే చేసిన. లేదు, మనందరికన్నా బాగా ఎక్కువ తెలిసిన ఆయనే. తప్పుడు పని చేసి, అబద్ధం ఆడి, మోసం చేసి, అడ్డదారులు ఆశీర్వాదాలు కొట్టేసిన ఫీలింగ్తో తరుముచున్న మరణం నుండి తప్పించుకొని పాపాన్ని ఒప్పుకోకుండా విడిచిపెట్టుకుంటే పారిపోతుంటే, కోరుకున్న గమ్యానికి చేరక ముందే ప్రయాణ మధ్యలో చీకట్లు కమ్ముకున్నాయి. ముందుకు పోయే దారి లేదు. వెనక్కి వద్దామంటే కత్తి పట్టుకు వస్తున్నాడు. పోనీ అక్కడ ఉందామంటే ఏ విషసర్పమో క్రూరముఖం దాడి చేస్తలేదు. అలాంటి భయంకర పరిస్థితిలో ఉండి ఇంత ప్రార్థన చేశాడు. చిన్న ప్రార్థన చేసి ఒక రాయిని తలగడగా చేసుకుంటే నిద్ర పట్టేసిందంట. మీరు ట్రై చేయండి ఒకసారి. అడవిలోకి వెళ్ళి ఒక రాయిని నెత్తి కింద పెట్టుకొని నీ చేతి నుండి పరిచయాలు నుండి ఎక్లేసిన పరుపు ఎత్తుకెళ్ళి వేసిన పడుకోను. ఒక రాయిని అడవిలో పోనీ సిచ్యువేషన్ ఏంటిది? ఆడి కత్తి పట్టుకొస్తాడో అర్థం కాదు, ఏ పాము కరుస్తుందో తెలియదు, ఏ మృగం దాడి చేస్తో తెలియదు. అలాంటి చోట వెంటనే నిద్ర పడితే, గాఢ నిద్ర పడితే, కలగనే అంత నిద్ర వచ్చేస్తే ఇది సాధ్యమా? చిన్న ప్రార్థన చేస్తే అంత నెమ్మది కలిగింది కదా. మరి లాభాన్ని తేడిపెడుతున్నాడు, ఇన్ని బాధలు పెడుతున్నాడు, ఇన్ని తిప్పలు పెడుతున్నాడు, చూడయ్యా నన్ను ఎట్ట బాధ పెడుతున్నాడు అని ఒక్క మాట అని ఉంటాడు, సంగతి ఎట్లుండేది? ఎన్ని బాధలన్నా పడతాడు తప్ప ప్రార్థన మట్టుకు చేయడు. అలాంటి భక్తులు ఎక్కడున్నా ఈ 30 రోజులు మీకోసమే కేటాయించబడ్డాయి. రండి, దేవుని సన్నిధిలో మోకరించండి, మీ దుఃఖమును నాట్యముగా మార్చుకోండి. ఇది మీ కొరకనే ఏర్పరచబడ్డ సమయం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పారు అందరు గట్టిగా? హల్లెలూయా. నువ్వు ద్వేషింపబడ్డను చూసిన దేవుడు, బాధింపబడ్డను చూసిన దేవుడు, అన్యాయం అయిపోవడం చూసిన దేవుడు నీ జీవితాన్ని అద్భుతం చేస్తున్నాడు. రెండో మాటగా, నీకు అన్యాయం జరిగిన మాట నిజమే, ద్వేషించబడిన మాట నిజమే, కానీ ఆ బాధలు పడుతూ అలా ఉండిపోతావా? లేకపోతే ఆ కలిగిన బాధను బట్టి దేవుని సన్నిధిలో కన్నీరు గచ్చి ప్రార్థన చేస్తావా? నిర్గమకాండం 2వ అధ్యాయంలో 24, 25 వచనాల్లో నిశ్చయముగా ఇశ్రాయేలు పడుతున్న బాధను చూసిను, వాళ్ళ మూలుగులు వినను, ఆయన వారి యందు లక్ష్యముంచెను అని రాస్తాడు. నీకు నష్టం కలిగినంత మాత్రాన కాదు, బాధ కలిగినంత మాత్రం, అన్యాయమైనంత మాత్రాన కాదు, దాన్ని బట్టి నువ్వు దేవుని సన్నిధిలో మూలుగులుడుతూ ప్రార్థన చేయటం ప్రారంభించాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అందుకొరకే ఈ దినాలు ప్రత్యేకించబడ్డాయి, అందుకొరకే ఈ కాలం ఏర్పాటు చేయబడింది. ఇదిగో దేవుని సన్నిధిలోకి రాగలిగితే, మోకరించగలిగితే, ప్రార్థన చేయగలిగితే దేవుని కార్యాలు ఎంత గంభీరంగా ఉంటాయి. అతడు కనీసం లేచి కూర్చొని ప్రార్థన చేసే అంత ఆరోగ్యం లేకుండా వీపులో ఒక రాచపుండు బయలుదేరి, ఒక క్యాన్సర్ లాంటిది బయలుదేరి, ఇక మరణం ఖాయమని దేవుడే ప్రకటించేస్తే ఆ మంచం మీదే మెల్లిగిటి తిరిగి, కిటికీ వైపు తిరిగి, గోడ వైపు తిరిగి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు.
ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని. ఏ దైవజనుడైతే నువ్వు చనిపోతావని చెప్పాడో ఆ దైవజనుడు ఆ ఇంటి నడిమి ప్రార్థన చేయక బతుకులంట తగలబడ్డాయి. కానీ నువ్వే స్థితిలో బతికిన వ్యక్తివైనా ఈ రాత్రి కన్నీటి ప్రార్థన చూసి చలించిపోయే ప్రేమ గల తండ్రి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలిగితే నీ శాపాన్ని దీవెనగా, దుఃఖాన్ని నాట్యంగా మార్చగల ఒక అద్భుతమైన దేవుడు మన సన్నిధిలో మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. ఎవరి దేవుడు? చూచే దేవుడు. నువ్వు కన్నీరు విడిస్తే చూస్తాడు ఆయన. విచిత్రం చెప్పనా, హిజ్కియా జీవించిన కాలం ఇక చాలు వచ్చేయి అని అతని లైఫ్ని ఒక ముగింపులోకి తెచ్చి డెసిషన్ ఫైనల్ చేసి డిక్లేర్ చేసింది ఎవరు? దేవదేవుడే. అలాగ గోడ వైపు తిరిగి ఏడిస్తే శత్రువు కార్యాలని, భక్తిహీనుల మాయోపాయములను, దుష్ట సహోదరుల కపటోపాయములను కాదు, దేవుడు తన నిర్ణయాన్ని కూడా మార్చేశాడు. అడెవడో దుష్టుడు చేసిన ప్లాన్ని మార్చేయడంలో ఆశ్చర్యం లేదు. దేవుని నిర్ణయమే అప్పటికే డిక్లేర్ చేయబడ్డ దేవుని నిర్ణయం. ఏమన్నాడు దేవుడు? నువ్వు మరణమవుతున్నావు, నువ్వు బ్రతుకో, ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. దట్ వాస్ ఫైనల్, డిక్లేర్. ప్రకటించబడిన దేవుని మాటను కూడా నీవు కన్నీరు కచ్చి ప్రార్థన చేస్తే దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే డెసిషన్ అయిపోయింది, డిక్లేర్ కూడా చేశారు. ఏమైనా ఆఫ్టర్ దాట్ నువ్వు కానీ మోకరించి ప్రార్థన చేయగలిగితే, ప్రభు ఆల్రెడీ చెప్పేశాం కదా ప్రభు, మళ్ళీ చెప్పా ప్రభు 5 నిమిషాల్లో చచ్చిపోతామని కాసేపు, మళ్ళీ బతుకుతామని కాసేపు వెళ్ళి చెప్తే మార్కెట్లో వాల్యూ ఉండదు నాయన. పోటీ ప్రపంచం సేవకుల్లో కూడా తగలబడింది. ప్రవచనం చెప్పామంటే నెరవేరాలి, గజగజ నొక్కాలి ఒక్కొక్కడ. మళ్ళీ లుతిదే నువ్వు చచ్చిపోవలేవు, బతుకుతావు అంటే రేపు పొద్దున ఎవరు నా మాట నమ్మరో. నీ చిత్తం నెరవేరటం కాదు, నాకు జనం భయపడటం ఇంపార్టెంట్. వీళ్ళు తగలబడ్డారు మన పేరానికి. ఇప్పుడు మారు మనసు పొందిన క్రైస్తవులు ఉంటే స్తోత్రం చెప్పండి. నాయన అసలు నాకు సంబంధమే లేదు, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మారు మనసు పొందిన వాళ్ళు చెప్పండి, చెప్పలేదు కానీ మామూలుగా చెప్పండి. అట్లా హోల్సేల్కి అయితే ఓకే, సపరేట్గా మారు మనసు పొందామంటే అట్ట తెలుసుద్ది మాకు. హల్లెలూయా. చెప్పారా? ఇప్పుడు ఏం చెప్తే దేనికి తగులుద్దు అన్న టెన్షన్ ఉంది మనుషులకి. చెప్పగట్టగా దేవునికి స్తోత్రం అని. హల్లెలూయా. ఇదిగో దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతుందండి. ప్రార్థన చేస్తే, కన్నీరు గారిస్తే ఎంత అద్భుతమైన కార్యం అంటే, దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకొని సర్లే నాన్న బతికిద్దామని చెప్పు. ఇప్పుడు యాకోబు ప్రార్థన చేస్తున్నాడు కదా,
నువ్వు ఆశీర్వదించగానే వదిలిపెట్టనని రాత్రంతా ప్రార్థన చేసింది దేనికోసం చెప్పండి? ఆత్మల భారముతో. పద్దనరామము పట్టబడాలి, సుఖోతు మారిపోవాలి, బేతేలులో మందిరము కట్టబడాలి. ఈ ఏడుపు లేవలేవో మనిషికి అడని చంపేస్తాడు. ప్రభా కాపాడయ్యా, పిల్లలతో తల్లిని నన్ను చంపునేమోనని భయపడుచున్నాను. మరి 20 సంవత్సరాలు ప్రార్థన చేసావా? ఐఎమ్ సారీ. మొక్కుబడి ఏమైంది? మర్చిపోయా. చర్చి కట్టావా? లేదు. దశంభాగం ఇచ్చావా? లేవు. పాలెడతనంలో పడిపోయాడు. ప్రభు నన్ను క్షమించునుగాక. కొలువు చేసి ఆమెను పెళ్లి చేసుకుంటే ఎవరిని? వామ్మో, యాజక బృందానికి వందనములు. యాకోబు కొలువు చేసి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? మేము ప్రార్థన గ్రంథంలోకి వచ్చాక ఆది కాని పడితే ఆడు గుర్తుండేది మాకు అన్నట్టు చూస్తున్నారు. కొలువు చేసి ఆమెను పెళ్లి చేసుకుంటే, కొలువు చేసి నన్ను ప్రేమించావు ప్రభు అని పాడుతుంటే నాకు పాడబుద్దాం. అట్లా యేసు ప్రభు కొలువు చేసి నీ ప్రేమించాడా? పెద్దాయన యేసయ్య ప్రాణమిచ్చి ప్రేమించాడు. కొలువు చేసి ప్రేమించలా? ఆయన రేంజ్ తగ్గించబాకండే. ఒక్కరు కూడా ఆమె ఏం చెప్పరు చూడు. మరి అట్టుంటే నేనేం చేయను? మీరంతా యేసు ప్రభు బ్యాచ్ కదా, ఇంకేదైనా బ్యాచ్లో ఉన్నారా? యేసు ఆడవాడు స్టేజ్ మీదకి వెళ్ళి కాలు ఊపుతున్నాడు. అది ఏంటని అడిగితే, anointing is flowing from my leg right now. See, the virtue of God is coming out from my leg. అరే యూజ్లెస్ ఫెలో, దేవుని మహాపరిశుద్ధ అభిషేకం నీ కాళ్ళు వచ్చి రావటం వెంటరా సైతాన్ కా బేటా, తు కహా సే ఆయే రే? పిష్టి మానవా, పనికి మళ్ళీ పనులు. ఒకడంటాడు, the Holy Spirit God is in my handkerchief. Do you know that? You want me to tell something? I know you are in the hands of the devil, but the Holy Spirit not in your handkerchief. నీ కర్చీఫ్లో యేసు ప్రభు ఉంటాం కాదురా సైతానా. నువ్వు సైతాన్ చేతిలో ఉన్నావు. పనికి మళ్ళీ మాట్లాడుతున్నావు. దేవుని గౌరవానికి భంగం కలిగించే ఏ మాట, ఏ చర్య ఎవడు చేసినా రేవెట్టాగుంటుంది. మొహమాటం ఏం అక్కర్లా. యేసు రక్తమే చేయం. దమ్ము సరిపోలేదే స్తోత్రం చెప్తాకి. పిరికోళ్ళందరూ మానేయండి. దమ్ము ధైర్యం ఉన్నవాడు మాత్రం చెప్పండి స్తోత్రం అని. హల్లెలూయా. ఇప్పటికిప్పుడు రోషం వచ్చి చెప్పడం కాదు, ధైర్యం ఎప్పుడు ఉండాలి. పనికి మళ్ళీ మాట్లాడుతుంటే, పనికి మళ్ళీ పనులు చేస్తుంటే, పోన్లేండి మనకెందుకంటే దేవుని చిత్తం. నువ్వు అటు నోరు మూసుకోవడం దేవుని చిత్తం కాదురా. మూర్ఖులకు మనుషుల నోరు మూయడం దేవుని చిత్తం అని వాక్యంలో ఉంది. నువ్వు నోరు మూసుకోవడం దేవుని చిత్తం కదా, నోరు మూపించడం దేవుని చిత్తం. తిన్నక వాక్యం చదివి అడగ లేనిపోని సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నావు. నన్ను గోకుతారు మా ఊళ్ళో వచ్చి కొంచెం, అన్న మనకెందుకులే అన్న పోనే. దేవుని తోటను చెరుపు నక్కలను పట్టుకోవాలా, వదిలేద్దామా చెప్పండి? ద్రాక్ష తోటను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయం చేసే గుంట నక్కలను పట్టుకొనుడి అని వాక్యం చెప్తుంది. చూసి చూడనట్టు వదిలేస్తాకి అది ఇవిడదు కాదు. నా తండ్రి ఆస్తి, నా తండ్రి రాజ్యం, అది దేవుని తోట. దొంగల పాలు అవ్వనేమో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పారా గట్టిగా? హల్లెలూయా. దేవుడు వారి తగ్గింపును చూశాడు. చెప్పండి, ఏం చూశాడు దేవుడు? చెప్పండి గట్టిగా. వీడు వెళ్ళి మునగరా, నీ జబ్బు పోయిద్దంటే, మాకు నైళ్ళు లేవా, మాకు మంచి నీళ్ళు లేవా, ఎక్కడికి వచ్చి మునగాల, మా ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్ కట్టుకున్నా, వెళ్ళి అందులోనే పడి ఉంటా. ఉండు, ఒళ్ళు సలపడిపోయి లేనిపోతే ఎప్పుడు జబ్బెడ తగ్గుద్ది నీకు. అక్కడ స్వస్థత రావాలంటే ఏం చేయాలి? తగ్గింపు చెప్పినట్టు చేయి. రుసరుసలాడుతో కోపంగా ఆవేశంగా వెళ్ళిపోతున్నాడు. ఈ కోపిస్టోడ్ బ్యాచ్లో ఒక మంచి ఉన్నాడు విశ్వాసి. అయ్యా నీవు 1,00,000 రూపాయలు కాను అడిగితే ఇచ్చేవాడు కన్నా, 1,00,000 అడిగితే 2 లక్షలు ఇచ్చి ఉండేవాడిని అన్నాడు. అప్పుడు అంటాడు, నీ సొమ్మేమని అడిగాడు. మునగమంటే రోగం ఏముంది, మునగొచ్చుగా. ఇట్టంటూ టీంలో లేక చాలా మంది చెడిపోతున్నారు. ఆయన ఏం చెప్తే జై, ఏం చెప్పినా సరే అబ్బా నువ్వు కాబట్టి చెప్పావన్నా, నువ్వు సూపర్ అన్న, బేబత్సం అంటే వీడు చెలరైపోతున్నాడు. అన్నది వాక్యంలో లేదు కదా, అది తప్పు కదన్నా, ఇట్లాంటి యాస వేయకూడదు అని చెప్పే టీంలో ఒకడు ఉంటే ఈ లీడర్లు అందరూ బాగుపడిపోతారు. ఒక్కడు కూడా ఆమె చెప్తులా. హల్లెలూయా. ఒక ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత
వారి కృతజ్ఞత సభకు నన్ను పిలిచారు. చాలామంది పాస్టర్లను పిలిచారు, నన్ను కూడా పిలిచారు. నాకు వాక్యం చెప్పే అవకాశం ఇచ్చారు. నేను ఏదోటి వాళ్ళని పొగిడి మెచ్చుకొని మంచి తూకం ఉన్న కవర్ తెచ్చుకునే బ్యాచ్ కాదు కదా. వారికి చెప్పా, అయ్యా 2వ రాజు 7వ అధ్యాయం వాక్యం తీసి, ఎవని చేతి మీద రాజు ఆనుకొనున్నవాడు దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచిన ఇలాగు జరగదు అని చెప్పాడంట. ఈ రాజుగారు ఎవడి మీద ఆనుకున్నాడు? దాని అర్థం ఏంటంటే సలహాదారుడు అని అర్థం. ఈ సలహాదారుడిగా ఎవరిని పెట్టుకున్నాడు? దేవుని నమ్మను అని అంటాడు. రేపు ఈ వేళకు కరువు తీరిపోద్ది అంటాడు. వీడంటాడు దేవుడు ఆకాశపు వాకిన్లు తెరిచినా తీరదు అంటాడు. నేను చెప్పాను ఆ ఎమ్మెల్యే గారికి, సార్ మీరు సలహాలు దారిని ఎవరిని పెట్టుకుంటారో కాస్త విశ్వాసం ఉన్నవాడిని పెట్టుకోండి, ఇట్లాంటి సన్నాసిన ఒకరిని పెట్టుకోకండి సార్, మీ పరిపాలన బాగుంటుందని చెప్పాను. మీలో ఒక్కలేనా ఆమె చెప్పారా? మీరు చెప్పారు ఎందుకో మరి. దేవుడు మనం దీవించునుగాక. రెడీగా ఉంటారు. పిండి పిసుకు తొట్టి రొట్టెల గంప. ఇప్పుడు నువ్వు సిగ్గుపడుతున్నావు తప్ప నువ్వు కూడా చెప్పలేదు ఆమెనని గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు నీ తగ్గింపును చూశాడో నీ జీవితంలో అద్భుతాలు చేసేస్తాడు ఆయన. చూచే దేవుడు ఏం చూస్తున్నాడు? నీ ద్వేషించబడ్డాన్ని చూస్తున్నాడు, నీవు కన్నీరు పెట్టాన్ని చూస్తున్నాడు. 3వది, నీ కన్నీరును దేవుడు చూశాడా? నీ యొక్క తగ్గింపును దేవుడు చూశాడా? నీ పంట పడ్డంటే తగ్గింపు ఉందా? నటిస్తున్నావా? ఐదారు బండ్లు తీసుకొచ్చాడు సార్, మెటీరియల్, వెండి తెచ్చాడు, బంగారం తెచ్చాడు, బట్టలు తెచ్చాడు, బోల్డ్ సరుకు తెచ్చాడు. టన్నుల కొద్దీ సరుకు ఉంది, 10 గ్రాములు కూడా తగ్గింపు లేదు. అతడు వచ్చునో, పరామర్శించునో, నూనె రాచునో, చెయ్యి ఆడించునో. నువ్వు వచ్చావు నాయన, నువ్వు ఇక్కడ ఆఫీసరు కాదు, నన్ను రోగివి కదా, నీకు కావాల్సిన చెయ్యి ఆడించడం కాదు, స్వస్థత కదా. ప్రతిసారి మునుగుతున్నాడు, లేస్తున్నాడు, కాళ్ళు చేతులు చూసుకుంటున్నాడు, ఆడు పళ్ళు పటపట కొరుకుతున్నాడు. ఆయన అంటాడు, ఇంకొకసారి ఉందిగా మునగొచ్చుగా, ధ్యానం తీసేస్తున్నావు 6 సార్లకే, ఈసారి తగ్గకపోతే నిన్ను చంపేస్తాను రా అని మునిగాడు. మరి దేవుడు ఈయన్ని కనికరించాడు, ఆన్ని బతికించాడు. కానీ దేవునికి స్తోత్రం. కొన్ని రోజులు అప్పుడు చేస్తాడు దేవుడు స్తోత్రం. ఆడు బయటికి రావటం పసిపిల్లవాని దేహం అయిపోయింది. ఆనందంతో సంతోషంతో కానుకలు పట్టుకొని వచ్చాడు. సేమ్ కూటం మళ్ళీ బయటికి వెళ్ళిపో, నాకు అక్కర్లేదు అన్నాడు. మళ్ళీ బీపీ పెరిగిపోయింది. మై గుడ్నెస్, ఇందాక వచ్చునో, నూనె రాచునో, చెయ్యి ఆడించునో అనుకుంటే అతడు రానే లేదు, నన్నే పొమ్మన్నాడు. హార్టింగ్ యూనో లేడు. స్వస్థపడిన తర్వాత, దిస్ ఈస్ మై థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్, విల్ యూ ప్లీజ్ కమ్ అవుట్ అండ్ టేక్ మై ఆఫరింగ్ అండ్ ఆయన అంటాడు, కీప్ యువర్ ఆఫరింగ్ విత్ యూ అండ్ గో ఆఫ్. ఐ ఎక్స్పెక్టెడ్ దిస్ ridiculous క్యారెక్టర్ ఫ్రమ్ దిస్ ప్రాఫిట్. ఎట్టాంటాడో నేను ముందే అనుకున్నాను రా, నువ్వు చెప్తే ఏం లేదు. తగ్గింపు ఉన్నవాడైతే, విధేయత ఉన్నవాడైతే, సమర్పణ ఉన్నవాడైతే, మాటకు లోబడి వాడైతే ఆడ అర్పణ అంగీకారం. ఇంత పెడసర వేసుకొని నేను సైన్యాధ్యక్షుడిని అది అది ఇది అని చెప్పేసి నీళ్ళలో మునుగుతాగా 7 సార్లు తగ్గుపెట్టినోడు ఆడి సంద ఎందుకండి మనకి మాట్లాడరే. ఏంది ఎవడైనా పర్లేదు, సంద తీసుకోవడమే. ఇది మిమ్మల్ని అడగాలి కదా అయ్యగారులు, ఎవడైనా పర్లేదా? కవర్ ఇస్తే స్తోత్రమా? చిచ్చే. మొదట వ్యక్తి అంగీకరించబడాలి, ఆ తర్వాత అర్పణ అంగీకరించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పరే గట్టిగా చెప్పండి. తగ్గింపు ఉండాలా అక్కర్లేదా? ఉండాలా అక్కర్లేదా? దావీదంట ఒక చేతిలో గొల్లియతు తలకాయని, మరో చేతిలో గొల్లియతు ఖడ్గాన్ని పట్టుకొని సౌలు దగ్గరికి వచ్చాడంట. ఆయన కాళ్ళ దగ్గర పెట్టి నిజానికి ఏమనాలి? సౌలా రాజా, ఎవనికి భయపడుతో, ఎవను చూసి ఒక భీతుడమై గదులోకి వెళ్ళి దాక్కొంటివో, అట్టి గొల్లియాతును ఒక్క దెబ్బకు చంపితని, తల తెచ్చితని. ఇప్పుడేముందో, రాజ్యమును వదిలేదవా, నాకు పట్టాభిషేకము చేయదవా, మర్యాదగా పక్కకు తప్పుకుందవా, లేతో ఒక్క దెబ్బకు నీ తలలో కొనరికి వేతను. హల్లెలూయా అని అంత రేంజ్ ఉందో దావీదికి అక్కడ. కానీ తలకాయ అక్కడ పెట్టి కత్తి అక్కడ, ఎవరు అబ్బాయి బాను, ఎవరు తలకాయ నువ్వు అనే పోజు తగ్గడు కదా, మ్యాటర్ లేకపోయినా అంటాడప్పుడు, నీ దాసుడైన యెష్షయి కుమారుని బాబు. హలో,
పవర్ఫుల్ ఫ్యామిలీ ఇక్కడ 7 అన్నదమ్ముల మిలిటరీ, మనం కూడా బేబత్సమే. ఇంటరాక్షన్ అట్లేదు. నీ దాసుని కుమారునయ్యా సరే మరి నా దగ్గర పని ఇస్తాను, చేస్తావా అన్నాడు. చేస్తానయ్యా. ఏం పని ఇచ్చాడు తెలుసా? ఆయుధములు మోసే పని ఇచ్చాడంట. ఏమనుకుంటున్నావు నన్ను? గొల్యాతునే చంపిన వాడిని, రాజ్య పరువు కాపాడేవాడిని, సింహాసనం దక్కించిన వాడిని, నువ్వు రాజుగా ఉంటే కారుకురైన వాడిని నన్ను ఆయుధములు మయ్యమంటవా? ఇది మా స్థాయికి అవమానం ముగించున్నది. ఒక్క దయ్యం వెళ్ళగొడితే ఇంకాడికి పెద్ద పోస్ట్ ఇచ్చారు, లేత మాట అన్నాడు. ఆడు ఇంతకీ చేసింది ఏంటి? దయ్యం వెళ్ళగొట్టాడు. ఆడి ముఖం చూసి దయ్యం వెళ్తుందా? ఆడు ఒక మొక్క పలికాడు, ఏసునామని, ఏసు రక్తమని. ఆ రెండంటే ఆడికి భయం, ఆడు వెళ్ళిపోయాడు. ఈడకున్నాడు, మనకి భయపడి వెళ్ళిపోయాడు అనుకోని. సార్ మరి దేవుడు మా పరిచయలో చాలా గొప్ప కార్యములు చేయించున్నాడు, దయ్యములు పారిపోవచ్చున్నవే, మరి మాకు ఇంకా ఎందుకులా లెగిసిపోతున్నావు పైకి? అటు నేల మీద ఉండలేకపోతున్నాడు. ఒరే, నీ జీవితంలో నువ్వు చేసిన మంచి పని ఏదన్నా ఉంటే యేసునామని ఒప్పుకున్నావు, అంతకన్నా నీ దగ్గర విషయం ఏమి? దగ్గర పెడుతున్నావు. ఎవడో వైపు చూస్తాడు దేవుడు? అంతేకాదు, మీ పేర్లు పరలోకంలో చూసుకోండి. ఫస్ట్ తిండిపోతులై, తాగుబోతులై, నిద్రపోతులై, పడుకుంటే క్లాస్ బిగితే అర్థం ఉందండి. దయ్యం వెళ్ళగొట్టే క్లాస్ తీసుకోవడం ఏందండి? శుద్ధీకరణ కూటమట్టు ఉంటుంది. యేసు రక్తమే చెయ్యం. మాట్లాడరా? ఎవరో మాట్లాడరే? నిశ్చయముగా ఆయన నన్ను మెచ్చుకుంటాడు అని వచ్చిన రోజున క్లాస్ పడుతుంటుంది. మా అయ్యగారికి ఎప్పుడు తిట్టాలో ఎప్పుడు మెచ్చుకోవాలో తెలియదండి. చాలాసార్లు అనిపించుంటుంది కదా, మంచి కానుక అయ్యే చేతిలో పెట్టినప్పుడు వాగ్దానాల వర్షం కురిపించేస్తాడు అనుకున్నాను. శుద్ధీకరణ కూటం పెట్టేశాడు. మా సేవకులు సహవాసం కూడా కొన్ని వందల మంది వస్తారు. అయ్యగారులు సహవాసంలో లేనోడు, క్రమంలో లేనోడు, క్రమంగా ఉన్నోడు, నడిపింపులో లేనోడు కవర్ పట్టుకొని చేస్తుంటాడు సీరియస్గా. నేను చెప్తాను, నాన్న కవర్ అన్నిటినీ కవర్ చేయదు నాన్న, వెళ్ళి వెనకాల కూర్చో. స్తోత్రం చెప్పండి. అది చాలా తేడాలు ఉంటాయి. కవర్తో కవర్ చేద్దాం చూస్తాడు, అవ్వదు. కల్వరి దేన్నైనా కవర్ చేస్తుంది, కానీ కవర్ చేయదు. మారు మనసు పొందిన మట్టికి స్తోత్రం చెప్పండి. ఈడేమంటాడు? కానుక పట్టుకెళ్తే కూడా తీసుకోలేదు. నువ్వు కానుకలు పెట్టిలో పడాలి ఫస్ట్, నువ్వు సమర్పణలోకి రావాలి ఫస్ట్. మాట్లాడరేంటి గట్టిగా? నువ్వు దూరంగా ఉండి 2 చేసి అప్పెట్టుకొని సందా చేసి నా సమస్తము దేవుని దాన్నొచ్చు. ఎంత అడచొస్తారా? ఎంత తెలుగు అర్థం కానీ వేసి పెట్టబకండి. నా సమస్తము దేవుని దాన్నొచ్చు. ఆహా అంటే అబ్బా మహాభక్తులు వచ్చాడరా, సమస్తము దేవుని దానట. వినువులు నేను వేసేద్దాం ఒక్క పైసా. ఇందాకేం చెప్పాడు? నా సమస్తము దేవుని దానొచ్చు అండి. అబ్బా భక్తాగ్రని దిగి వచ్చినాడు హల్లెలూయా అంటే వేసేద్దాం ఒక్క పైసా. ప్రకటన బేబత్సం, సమర్పణ స్వల్పం, దేవునికి స్తోత్రం. మాట్లాడరా? హల్లెలూయా. అడగటం మాత్రం అర్పించిన బాలుడు 10,000 నీవిచ్చెదవా. ఎవరైనా అడగటం లోకివే. నీవిచ్చెదవా, ఎవడైనా నేనిచ్చేదను. నేనైతే వినలా, ఒక్కడు కూడా అనలా ఇప్పుడు దాకా. అడగటం పెద్ద పెట్టుబడి ఏముంది? అడచొస్తావే, తప్పేమని చెప్పానా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవిచ్చెదవా. హల్లెలూయా. నువ్విస్తావా అడగటం ఈజీ, దాని పెట్టుబడి ఏముంది? నేను ఇచ్చేదనని చెప్తే కదా క్వాలిటీ. ఇచ్చిన దైవజనుడు రాశాడు, ఇవ్వనోడు అందరూ పాడేస్తున్నారు. దేవునికి స్తోత్రం. మారు మనసు పొందిన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఎక్కడ తగ్గింపు ఉంటుందో దేవుడు వారిని చూస్తాడు. సాక్షాత్తు మన ప్రభుని యేసుక్రీస్తు ఎంత తగ్గించుకున్నాడు సార్? ఏమండి? భూమి మీదకి వచ్చిన వైనాన్ని చూపిస్తాడు. ఎలా? దేవుని స్వరూపమును వదిలేశాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు. దేవునితో సమానముగా ఉండ విడిచిపెట్టకుండా భాగ్యం ఎంచుకోలేదు. రిక్తునిగా చేసుకున్నాడు. ఇంకా సిలువ మరణము పొందునంతగా తను తగ్గించుకున్నాడు. స్తోత్రం చెప్పండి. యోర్దానులో బాప్తిస్మాలు ఇస్తున్నాడు యోహాను గారు. యేసు నడుచుకుంటూ యోర్దానులోకి వస్తున్నాడు. ఆయన చూస్తూనే
ఎలుగెత్తి కేకలేసి అరిచేస్తున్నాడు యోహాను, ఇదిగో లోక పాపమును మోసుకుని దేవుని గొర్రె పిల్ల. నేను చెప్పానే ఇందాక, నాకంటే శక్తిమంతుడు వస్తారని, ఈయన చెప్పులు ఓరను విప్పడానికి నాకు అర్హత లేదు అని జనం ముందులో యేసుప్రభుని అలా ఆకాశానికి ఎత్తించేస్తున్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమనాలి? గ్రహించితిరా, ఇప్పటికైనాను నేను పొట్ల వాడిని కుమారుని అనుకుని చుంటరా, దైవ కుమారుని, అద్వితీయ సత్యదేవుని, నిత్య జీవన ఎందుకు కలదు భక్తులారా అనాలిగా. ఆకాశానికి ఎత్తేస్తున్నాడు యోహాను. ఆయన చెప్పులు ముట్టుకోవడానికి నాకు అర్హత లేదంటున్నాడు. నేను నేలలో ఇస్తున్నాను బాప్తిసాన్ని, పరిశుద్ధాత్మలో అగ్ని తీస్తానని చెప్తున్నాడు. ఎంత చెప్తుంటే యేసుప్రభు వచ్చి, అయ్యా నాకు కూడా బాప్తిసం ఇవ్వమన్నాడు. ప్రభు, మీ చేత బాప్తిసం నేను పొందవలసి ఉండగా నేను మీ దగ్గర, అయ్యి బాబోయ్ మీకు ఇవ్వటం ఏంటి సార్ అంటే, చెప్పించేవాయ్ నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చట నీకు మనకు తగి ఉంది. నేను చెప్పులు ముట్టుకుని అర్హత తెలియని అంత ఇచ్చిస్తున్నప్పుడు చెప్పింది చేయి అనొచ్చుగా, ఇలా తగి ఉంది నీకు అనొచ్చుగా. మనకు అంటే మన ఇద్దరము ఒకటే నాన్న, ఇద్దరము సమానమే నాన్న, మన ఇద్దరం కలిసి దేవుని చిత్తం చెయ్యాలి బాబు అని అన్ని వేల మంది ఒప్పుకుంటుంటే తట్టుకోలేకపోయాడు ఆనందం యేసుప్రభు. పరలోకం తండ్రి వెంటనే గగనమును చీల్చుకొని తన ఆత్మను పంపించి, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుతున్నాను. ఒక దయ్యం వెళ్ళగొడితే కాదు, రోగిని స్వస్థపరిస్తే కాదు, అద్భుతంగా ప్రసంగం చేస్తే కాదు, బహిరంగంగా ప్రజల ముందు ఘనపరచబడుతున్న వేళ అతని తగ్గింపును చూసి మురిసిపోయి స్టేట్మెంట్ ఇచ్చాడు పరలోకపు తండ్రి. తగ్గింపును చూస్తున్న దేవుడా. హల్లెలూయా, చెప్పరే గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నీ మాట చాలయ్యా. చాలా బాగా పాడారు. పాటను అప్పచెప్పకూడదు, పాడాలి. నీ మాట బాగానే పాడుతున్నారు కదా. పోన్లే, ఏం చాలట? ఎవరి మీదకి వచ్చింది చూపు? ఆయన దృష్టి ఎవరి మీద పడుద్ది? ఎవడు తగ్గింపు కలిగి ఉన్నాడా? చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, పరిశుద్ధ గ్రంథములో నుంచి కొంచెం కాస్ట్లీ మాటే, జాగ్రత్తగా చేతులు పట్టుకో. దేవునికి స్తోత్రం. 2 సమూయేలు 22వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం 25వ వచనం. కావున నేను నిర్దోషినై ఉండుట యెహోవా చూచెను. మీకు ఎంత శక్తి ఉంటే అంత మంచి స్తోత్రం చెప్పండి. చెప్పండి చెప్పండి. దేవుడు ఏం చూశాట? నేను నిర్దోషినైన దేవుడు చూచాడు. ఆమేనండి, ఆమేనండి. నా కష్టాలు చూశాడు, నా బాధలు చూశాడు, నా కన్నీరు చూశాడు. ఇదంతా నిజమే. ఇంత చూసి నిన్ను ఈ స్థాయికి తెచ్చినందుకు ఇక మీదట నీవు దేవునికి కనపరచవలసింది ఏమిటంటే నీ నిర్దోషత్వాన్ని దేవుని ఎదుట కనపరచాలి. చెప్పండి అందరు గట్టిగా. భక్తులందరికీ బాగా ఇష్టమైన వచ్చిన బైబిల్లో ఏమిటంటే, నిదానం చూస్తే ఎవరు నిలవగలడు ప్రభా? గుర్తుందా? ప్రభువా నీవు నిదానించి చూచిన ఎడల ఎవడు నిలవగలడు? పదే పదే భక్తులందరూ ఈ మాట ఎత్తిపెట్టి ప్రార్థిస్తుంటారు. అర్థం ఏంటి? కొంచెం చూసేస్తున్నట్టుగా పోనీ ప్రభా, మనుషులు బలహీనలు ఏదో చిన్న చిత్తగా తేడాలు ఉంటాయి, అలా చూస్తే ఏమైపోతాం? అగ్ని వంటి కన్నులు గలవాడా? హల్లెలూయా. ఈ దొంగ దండకం పనిచేయదు అబ్బాయి. 26వ కీర్తనలో భక్తుడు అంటాడు, నన్ను పరిశోధించుము నీకు ఆయాసన నాలో ఉందేమో చూడు. దమ్ముండాలి సార్ ఆ ప్రార్థన చేయాలంటే. నువ్వు చూడకు తండ్రి, నిదానం చూడకు, అలా చూస్తే ఏమైపోతావు నాయనా. దేవా పాపిని, ఇంకా అదే పాట మారా. నెక్స్ట్ పాట పాడు. అపరాధిని ఒరే పద్దాకి మార్పు పొంది పాడరా. పాపిని ఏ సబ్జెక్ట్ మార్గడికి బొచ్చది కదా. అదే నా గత జీవితం. నేను చేశాను నాతో చెప్పాడు. ఇప్పుడు నేను ఆయన సాక్షి అని చెప్పే దమ్ముందా? పూర్వము దోషకుని ఇప్పుడు కాదని చెప్పే దమ్ముందా? ఈరోజు ప్రభు ఒక మంచి మాట చెప్తున్నాడు. నీలో ఏం చూడాలంటే దేవుడు? చెప్పండి గట్టిగా. నీ దృష్టికి శుద్ధుడు కాకుండా ఎవరికి సాధ్యము?
నీ ఎదురు నిర్దోషిని కాగలనా ప్రభు అంటే, దోషాలతోనే ఇట్లాగే బతుకుతాను, కొంచెం కరుణించే ప్రభు అని సిగ్గుమాలిన ప్రార్థన. ఇవ్వాలకైతే రేపైనా దేవుని సన్నిధిలో పడి, మోకాళ్ళలో పడి, కన్నీరు గార్చి, పశ్చాత్తపడి, నీ పసితనమును క్రీస్తు అనే బండకేసి కొట్టి, మోరు మనస్సు పొంది, కడగబడి, శుద్ధీకరించబడి, దేవుని ఎదుట నిలబడుటకు అర్హమైన నిర్దోషమైన పాత్రగా మారాలి కదా. ఇంకెంతకాలం ఈ సిగ్గుమాలి బతుకు? తిన్నగా మోకాళ్ళ పడి ఏడుచుంటే నీ పాపములన్నీ క్షమించబడినాయి. ఒక్కసారి కాళ్ళ మీద పడి ఏడుచోడికే పాపాలన్నీ కొట్టివేయబడితే మరి ఎన్నాళ్ళుగా చర్చిలో బతుకుతా? సిగ్గుమాలి 20 సంవత్సరాలు ఈ సేవకు వచ్చి ఇంకా చిన్నగో రే పిల్లను నేను ఎప్పటికైతావరా పెద్ద? మళ్ళీ ఒక బోడి సలహా, నడుపు మెస్సయ్యా, నువ్వు ఎట్లా నడపాలో నువ్వు చెప్పాలి మరి అని తెలిసేంటి పాపం. నూతన విశ్వాస కోసం ఆ దైవజనుడు రాశాడు. అది రక్షణ పొందిన కొత్తలో పాడుకోవటానికి రాశాడు దైవజనుడు. నువ్వు సేవకు వచ్చి 20 సంవత్సరాలు అయింది, సంఘానికి సీనియర్ మోస్ట్, సంఘ పెద్దవే, మళ్ళీ పాడతావు చిన్న గొర్రె పిల్లను నేను. అసలు ఈ సాంగ్ సెలక్షన్ మెచ్చుకోవాలరా నేను. అసలు మేము చిన్నప్పుడే కొన్ని పాటలు మా డాడీ మమ్మల్ని పాడించేవారు కదా. కొన్ని రాజబాబు గారు, మేము మా చిన్నప్పుడు రాజబాబు గారి పాటలు ఉండి, పరదేశ కట్టుకున్న భార్య నీపై గొప్పలా పోలినా, ఆ చరణంతో నీకు ఎందుకురా చరణం, నోరు మూసి కూర్చునేవాడు. నువ్వు ఇంకా పిల్లగాడివి, నీకు ఎందుకురా ఆ చరణం, ఇది కాదు వదిలే. కుష్టు బ్రతుకునైనేను కృంగి ఉండగా, అవునా అన్నాడు ఒక రోజునంటే, మరి ఎందుకు పడుతున్నావురా? కొన్ని దైవజనుల వ్యక్తిగత సాక్ష్యాలు ఉంటాయిరా, పొలమని పోవటం కాదు, వివేచించు అన్నాడు. సర్దుకున్నా. స్తోత్రం చెప్పండి. చెప్పరుగా హల్లెలూయా. మీరు ఎట్టాగా చేస్తే ఓన్లీ పేరే తీరుబాటుకుంటే ఒక గబుక్కుని సైలెంట్గా ఉంటే మా బాధను మౌనము చూసి త్వరగా వదిలిపెట్టునేమో అట్టి ఆశలు వలదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. మనము దేవుని సన్నిధిలో కనపడాల్సింది ఏంటి తెలుసా? నిర్దోషత్వం. అనండి గట్టిగా, అనండి గట్టిగా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం తీయండి ఒకసారి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. 6:22. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని గనుక ఆయన దూతను పంపి సింహముల నోళ్ళు మూసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వచ్చాడట మహానుభావుడు రాజుగారు వచ్చి, జీవము గల దేవుని సేవకుడు దానియేలు, నిత్యము నువ్వు సేవిస్తున్న దేవుని రక్షింపగలిగినా అని మొరపెడితే దానియేలు ఏమనాలా? ఇప్పుడు ఎంక్వైరీ లెటర్ ముందు బయటికి లాగరా, సింహం ఇంకేసి వస్తుంది లేలియా, ఓ తాడన పంపురా దుర్మార్గుడా, నిచ్చిన పంపురా, ఫైర్ టీమ్ ఏదిరా, రెస్క్యూ టీం ఎక్కడరా, హల్లెలూయా. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేనే గనక దేవుడు దూతను పంపాడు. ఏదో దేవుని కృపను బట్టి బయటపడ్డామండి, కాదు కాదు కాదు, నా నిర్దోషత్వమే నన్ను కాపాడిందని ధైర్యంగా సాక్ష్యం చెప్పగలిగాడు. పాపిష్టి రోజుల్లో, భయంకరమైన కాలంలో, సింహముల చుట్టూ పొంచి ఉన్న వేళలో, గుహలో త్రోయబడిన పరిస్థితులు నీకు వచ్చినా నువ్వు నిక్షేపంగా బయటపడాలంటే నీ నిర్దోషత్వమే కాపాడద్దే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన కాళ్ళ మీద పడితే, పశ్చాత్తపడితే, కన్నీరు గారిస్తే, ప్రార్థన చేస్తే, యేసు రక్తం కిందకు వస్తే, అగ్ని చేత కాల్చబడితే, వాక్యముతో ఉతక స్నానం చేయబడితే, నీవు నిర్దోషిగా మార్చబడితే ఆ నిర్దోషమే రాబో కాలం నిన్ను కాపాడద్దే. నీ నిర్దోషత్వం నిలబడద్దు. నిన్ను చేసేసి పాపిలని పారదోలక, దుష్టులను దూరపరచక, నీచులను నిందించక, కాపాడువాడా, కనికరించేవాడా, హల్లెలూయా అంటే అవ్వదు, కుదరదు. నీ నిర్దోషత్వమే. ఆయన నా నిర్దోషత్వమును చూచిన. ఆమేన్. ఎవరు డబ్బున్న వాళ్ళని చూస్తున్నాడా? ఎవరు తెలివైన వాళ్ళని చూస్తున్నాడా? ఎవరు పెద్ద కవర్ పట్టుకొస్తున్నారో చూస్తున్నాడా? చిచ్చే. ఎవరు తగ్గింపుతో ఉన్నారా? ఎవరు నిర్దోషులుగా ఉన్నారా? ఆయన దృష్టి వారి మీద ఉంది. రాత్రి చేతులెత్తేసి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట కూడా చెప్తాను. జకర్యా గ్రంథం
దిగులెట్టేసుకోకుండా అయిపోయింది కోటం. డబ్బులు పెట్టుకుని కొన్ని గడియాలు 2 ముళ్ళు పారిపోతున్నాడు, టెన్షన్ ఇక 2 ముళ్ళు ఎంకే చూస్తున్నాడు. అలా అవి ఎక్కడికి వెళ్ళవరా బాబు, ఓ పావుగుండు ఉండి పోయేది నేను. నా ఎంక చూడు, ఆ ముళ్ళు ఎంక చూస్తాడు ఎందుకు, పోతాయి ఆ ముళ్ళులో. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటా సంచారం చేయి యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు నుండుట చూచి సంతోషించును. లోకమంతటా సంచారము చేయుచున్న యెహోవా కన్నులు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉండుట చూచి సంతోషించాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరు చెప్పండి గట్టిగా. జెరుబ్బాబెలు అంటే ఎవరు? ఓ పాస్టర్ గారు. ఆయనకు అప్పగించబడ్డ పరిచర్య ఏంటి? మందిరం కట్టాలి. దాన్ని వ్యతిరేకించింది ఎవరు? ఏకంగా దేశానికి రాజుగారు. ఇరుగోడో పరుగోడో తోటోడో మనలాంటోడో అయితే పోనే తిప్పలు పడతాకి. దేశం రాజుగారు మందిరం కట్టడానికి వీళ్ళే కబడ్దారు చంపవతల పడేస్తాను. రాజుగారి యాంటికలను పెడితే ఇంకెవడు కడతాడు సార్? ఎవడైనా తిప్పలు పెడితే రాజుగారికి అర్జీ పెట్టుకుంటాం. వద్దానైనా రాజు అయితే దిక్కులేని వాడను ప్రభోని శరణు వచ్చేది. అది కోటం. రాజుగారి యాంటికి నిలబడ్డాడు. అతను మోకరించి ప్రార్థన చేస్తుంటే, నాన్న వాడు ఎంత గొప్ప పర్వతమైన చదును భూమికి మార్చేస్తాను. ఇది శక్తితో బలముతో కాదు, నా ఆత్మ చేత జరుగుద్ది కార్యం. ఎలా? పట్టుకొని తూకం పట్టుకెళ్ళి నిలబడిపోయాడు. స్తోత్రం చెప్పండి. లోకమందంతటా సంచారం చేయి యెహోవా 7 కన్నులు చెర్రు నూలు ఉండుట చూసి సంతోషిస్తున్నాడు. అద్దిరా విశ్వాసం అంటే. సేవకుడు శభాష్. ఎందుకు సంతోషపడతాను తెలుసా? గుండె ఏంటి తెలుసా? ప్రతి వరుస మూలరాయికి సరిగ్గా అమర్చబడిందా లేదని చెక్ చేసుకుని నెక్స్ట్ వరుస కడతాడు. పురోమని గుడ్డెద్దు చేలో పట్టట్టు చేసుకుంటూ వెళ్ళిపోవటం కాదు, అడ్డగోలుగా పనిచేయటం కాదు. ప్రతి పరిచర్య, ప్రతి క్రమాన్ని చూసుకోవాలా. కరెక్ట్గా ఉందా? ఉపదేశంలో ఉందా? కరెక్ట్గా ప్రమాణం ప్రకారం ఉందా? దేవుని విధానాల్లో ఉందా? ప్రతి లైన్ చెక్ చేసుకోవాలి. మూలరాయికి ఈ రాళ్ళన్నీ సెట్ అయినా లేదా? ఎంత చెప్పినా కొన్ని రాళ్ళు బయటకు వస్తుంటాయి. తాపితో ఒక దెబ్బ కొట్టాలా. ఎంత డబ్బులు పెట్టుకుని కొన్ని కంట్రోల్ ఎక్స్ట్రా ఉంటాయి, నరికి పాడేయాలి. స్తోత్రం చెప్పరా? ఇప్పుడు చెప్తారు నరకం అంటే దేవునికి స్తోత్రం. నాన్న మూసేసేవేంటి? రామంతపురం బస్సులో వెళ్ళే పని ఏమి లేదుగా నీకే దర్జాగా. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పు గట్టిగా. హల్లెలూయా. చేతిలో ఏం చూసి ఆనందించాడు దేవుడు? ఒక్క మొక్క చెప్పనా? క్రమము అనండి. నీ దగ్గర ఏముండాలి? ప్రతి వరుస కరెక్ట్గా ఉందా లేదా? మూలరాయికి సెట్ అయిందా లేదా? ప్రతి వరుస అతని చేతిలో గుండు నూలు చూసాడంటే ఒక్క ఇటుకు కూడా బయటికి లోపలికి రాకూడదు. పర్ఫెక్ట్గా ఉండాలి, అన్ని క్రమంలో ఉండాలి, మూలరాయికి తగ్గట్టుగా ఉండాలి, ఈ థాడుకి సరిగ్గా ఉండాలి అని ఒక నిబద్ధత కలిగి సేవ చేస్తుంటే ప్రభు చూసి అంటాడు, చూడరా అతని కర్మను చూడు, నేను చాలా హ్యాపీ. నీ చేతిలో డబ్బు లేకపోయినా పర్లేదు, నీ చేతిలో గట్టిగా దశంభాగం 100 మంది లేకపోయినా పర్లేదు, నీ చేతిలో రాజకీయ నాయకులు అండదండలు లేకపోయినా పర్లేదు, నీ చేతిలో ఉపదేశ క్రమం ఉంటే దేవుడు దీవించేస్తాడు, సంతోషపడిపోతాడు. స్తోత్రం చెప్పండి, అందరు చెప్పండి. ఆయన ఎవరిని చూస్తున్నాడు? ద్వేషింపబడుతున్న వారిని చూస్తున్నాడు. నిష్కారణంగా ద్వేషించబడుతున్నావు, దారుణంగా బాధించబడతావు. ద్వేషం యొక్క బాధ పడితే కానీ తెలీదు. 12 అక్షరాలే. నిష్కారణంగా ద్వేషిస్తుంటే కలిగే బాధ అనుభవిస్తే తెలుస్తుంది నీకు. అలా ద్వేషింపబడుతున్న వారిని చూస్తున్నాడు. నెక్స్ట్ కన్నీరు కార్చే వాళ్ళని చూస్తున్నాడు. నెక్స్ట్ తగ్గించుకున్న వారిని చూస్తున్నాడు. నెక్స్ట్ డబ్బులు కాదు, కార్యాలు కాదు, క్రమం ముఖ్యం. గట్టిగా ఆమేనండి, ఆమేనండి. చివరికి ఒక మాట చెప్తానే, జాగ్రత్తగా చూడండి. నిర్గమకాండం 3వ అధ్యాయం. హల్లెలూయా. మీకు శ్రమ కలిగించినందుకు చింతించుచున్నాము. నిర్గమకాండం 3వ అధ్యాయం. హల్లెలూయా. 4వ వచనం.
దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఒకసారి ఇలా చూడండి. అతడు ఆ తట్టు వచ్చుట దేవుడు చూచి, ఆమెనండి. అతడంటే ఎవరు? మోషే. మోషే ఏ తట్టు వచ్చాడు? మన సండే స్కూల్ మనసులో ఏ తట్టు అంటే మళ్ళీ ఆ తట్టు అంటామేమిటి? యేసు రక్తం ఏం చేయం. మోషే అట్లు చేశాను, ఏం చేశానంటే అట్లే చేశాను. మరి ఎన్ని అట్లు చేశాడు రా? తెమల్సవే కూటం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ తట్టు అంటే మండుతున్న పొదవైపు మోషే వస్తున్నాడు. సంఘములో కూర్చున్న వారు కానీ, ఆయా చోట్ల వింటున్న వారు కానీ, ఆచారాల వైపు వెళ్తున్నావా, సాంప్రదాయాల వైపు వెళ్తున్నావా, అలవాటు అయిపోయిన చోట్లకి వెళ్తున్నావా, బంధుత్వం మందిని వెళ్తున్నావా, పోస్టిచ్చరణ వెళ్తున్నావా, పదమందిని వెళ్తున్నావా, మండుతూ ప్రకాశిస్తున్న ఒక దీపం వంటి వాడి దగ్గరికి వెళ్తున్నాను. ఆలోచించుకో. మండుతున్న పొద వైపు వెళ్తే అతడు ఆ తట్టు వచ్చి మనకి ఎందుకులేండి హల్లెలూయా అని వెళ్ళిపోతే ఛాన్స్ పోద్ది. మండుచున్న పొద వైపు నేను ఆ తట్టు వెళ్ళాలి, ఆ వింత ఏంటో చూడాలి. Don't simply try to avoid or bypass the burning bush in your life. మండుతున్న పొద నీకు కనపడ్డప్పుడు, మండుతూ ప్రకాశిస్తున్న దీపం నీకు కనపడ్డప్పుడు దాటి వెళ్ళిపోయే ప్రయత్నం చేయొద్దు. ఆనాటి జనులంట యేసుప్రభు చెప్పాడు యోహాను 5లో, అతడు మండుతూ ప్రకాశిస్తున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో కొంతకాలం ఉంటకి ఇష్టపడ్డారు. ఆ మాట నాకు ఎంత గాయమో తెలుసా? అంత మండుతూ ప్రకాశించే దీపం లాంటి దైవజనుడి దగ్గర కొంతకాలమేనట. యోహాను చల్లారిపోయాడా, పడిపోయాడా, ఓడిపోయాడా? లేదే. He was still on fire like anything. He was a flaming fire in those days. He was just like a walking burning bush in those days. But still people కొంతకాలం ఆ వెలుగులో ఉండకి ఇష్టపడ్డారంట. ఆ తర్వాత వాళ్ళకి మళ్ళీ కొత్తవాడు కావాలి, కొత్త బోధ కావాలి, ఈ కాలు ఊపేవాడు కావాలి, పడగొట్టేవాడు కావాలి, ఖర్చు పేసేవాడు కావాలి, రకరకాలు కావాలి. వాళ్ళకి బోరు కొడుతుందంట. సంఖ్యాకాండం 11. ఇక్కడ మన్నా తప్ప మాకేమీ కనపట్లేదు. మరి మన్నా తప్ప ఇంకేం కావాలరా నీకు? వాక్యం ఒకటి చాలదా? డ్యాన్స్ కావాలి, కొరియోగ్రఫీ కావాలి, ఇంకేదో కావాలి, మ్యూజికల్ చైర్ కావాలి, కోలాటం కొట్టాలా, చర్చి మధ్యలో మంట వేయాలా, సపరేట్ కొట్టడం తిరగాల. ఏయ్, వాక్యము తప్ప ఇంకేం అక్కర్లేదు. ఉపదేశం చాలు, వాక్యం చాలు, నడిపింపు చాలు, అభిషేకం చాలు. రకరకాల కార్యక్రమాలు చర్చిలో 7 నెలల ఉపవాసం, 19 నెలల ఉపవాసం, 10 నెలల ఉపవాసం. ఎప్పుడు ఇదేనా? 14 ఉపవాస ఫోటోలు పెడతావేంది 30 రోజులు? 2 రోజులు మ్యూజికల్ చైర్ పెట్టు. బయలుదేరతారు జనం. ఏం కావాలా? క్రమం. క్రమం. చల్లారిపోయిన వాడైపు, కులాల వైపు, మతాల వైపు, మా ఓడేనండి. ఆహా, అసలు నువ్వెవడు ఓడివి? ఆడు మీ ఓడే, నువ్వెవడు తాలూకా? అతడు మండుతున్నాడా? నువ్వెలా? కులాన్ని బట్టి కాదు, ఆచారాన్ని బట్టి కానీ, సాంప్రదాయాన్ని బట్టి కాదు. అతడు ఆ మండుచున్న పొద వైపు వెలుట దేవుడు చూశాడు. ఇది కరెక్టరా? కానీ లైఫ్ టర్న్ అయిపోయింది అంతే. ఈ రాత్రి, ఈ 30 దినముల ప్రతిష్ఠిత ఉపవాస పండుగల మొదటి రాత్రి ప్రభు నీకు పిలుపునిస్తున్నాడు. ఆయన దృష్టి నీ మీద పడిందా? లైఫ్ చేంజ్ అయిపోద్ది, ట్రాన్స్ఫార్మ్ అయిపోద్ది, ఆశ్రయించబడతా. ఆయన ఎవరి వైపు చూస్తున్నాడు? ద్వేషింపబడ్డ వారి వైపు, కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్న వారి వైపు, తగ్గించుకున్న వారి వైపు, నిర్దోషత్వం కలిగిన వారి వైపు. ఆమేన్. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి అంటాను. ఇంత చేస్తున్నాం కానండి, మా ఫ్యామిలీ మెంబర్స్ కొందరు ఇంకా మారలేదండి బాబు. మార్కు 2:5, 7వ మాట చెప్పొద్దు, 6 సంపూర్ణట్టు అయింది మనకి. మార్కు 2:5. యేసు వారి విశ్వాసమును చూచి ఏం చూశాడు? కవర్ చూశాడు. 10,000 రూపీస్. యువతల పక్కనండి, హూ ఈస్ 50,000 రూపీస్? మీలో 1,00,000 రూపాయలు ఇచ్చేవారు కలరా?
ఓరే నాయన, ఏందిరా ఈ కలరా ఈ జబ్బులన్నీ మనకి. 50,000 ఇచ్చేవారు కలరా, 1,00,000 ఇచ్చేవారు కలరా. దేవుని గొప్పల కలరాలు మసూచికలన్నీ పోయినరా. ఎందుకు తెచ్చుకుంటున్నావురా ఇవన్నీ? ఎవరు కావాలంట? ఆ మంచం మీద పడి ఉన్నవాడు, పక్షపాతంతో పడి ఉన్నవాడు, అసలు వాడికి విశ్వాసం ఉందా లేదా, వాడికి ఆసక్తి ఉందా లేదా, వాడికి శ్రద్ధ ఉందా ఇవేమీ యేసు పట్టించుకోవట్లా. మోసుకొచ్చిన వారి విశ్వాసమును చూసి దేవుడు వాడితో మాట్లాడి వారిని స్వస్థపరిచాడు. మీ కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ యేసునందు విశ్వాసం ఉంచడం లేదా? వాళ్ళకి అంగీకారం కాలేదా? వాళ్ళకి ఇష్టం కాలేదా? వారికి బతికే నమ్మకం లేదా? అయినా నో ప్రాబ్లం. నీ విశ్వాసమును చూచి దేవుడు వాళ్ళతో మాట్లాడతాడా? నీ ముఖం చూసి దేవుడు వాళ్ళతో మాట్లాడతాడా? ఈ ఉపవాస ప్రార్థనలో తొలిదిన నేను మోకలేదు పడి, అయ్యా నా స్నేహితులు ఇంకా మారలేదా, నా బంధువులు ఇంకా మారలేదా, వాళ్ళకి విశ్వాసం లేదు, కానీ నా ముఖం చూడు, నా విశ్వాసాన్ని బట్టి వాళ్ళ వైపు చూడవా. ఈ రాత్రి ఒక 7 మాటలు నీ ముందు పెట్టాను. మొదట, నేను ద్వేషింపబడుతున్నానయ్యా, ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది. కన్నీరు కాచి ప్రార్థన చేయి, ఆయన చూపు నీ మీద పడద్ది. తగ్గించుకో, నిర్దోషత్వానికి ప్రయాసపడు. ఆమె క్రమంలో జీవించడానికి ఇష్టపడు. చివరిగా, నశించిపోతున్న వారి పట్ల, కుటుంబంలో స్నేహితుల పట్ల, వారి రక్షణ కొరకైన నీ విశ్వాసాన్ని చూసి, వారికి విశ్వాసం లేకపోయినా నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు వారితో మాట్లాడి వాళ్ళని రక్షిస్తాడు. కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని యేసు వాడికి చెప్పాడు. వాడేం ప్రార్థన చేయాలా? పాపాలు ఒప్పుకోవాలా? అసలు విశ్వాసం ఉందో లేదో కూడా తెలియదు. మోసుకొచ్చిన వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు వారి పాపాలు క్షమించాడు. ఈ రాత్రి మన విశ్వాసాన్ని బట్టి మన బంధుమిత్రులందరూ రక్షించబడాలి. మన విశ్వాసాన్ని బట్టి మన కుటుంబ సభ్యులందరూ రక్షించబడాలి. మన కుటుంబ సభ్యులందరి రక్షణకు సరిపడా విశ్వాసం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఎంతమంది వాక్యాన్ని అంగీకరిస్తున్నారు? దేవుని దృష్టి నా మీద పడాలని ఎంతమంది కోరుకుంటున్నారు? అవకాశం ఉంటే, ఆరోగ్యం ఉంటే మోకరించండి, ప్రార్థన చేద్దాం. అవకాశం ఉంటే, ఆరోగ్యం ఉంటే మోకరించండి, ప్రార్థన చేద్దాం.